ఏ శుభకార్యానికైనా శుభారంభం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు గ్రేట్ యాక్టర్ విజయ్ గారు. వీడు నీ బామ్మర్ది ఎదవా ఎందుకు పనికిరాడు. అసెంబ్లీకి వెళ్ళరా అంటే అమెరికా పోతానంటావేరా. వద్దు నాన్న, నాకొద్దు. ఈ రాజకీయాలు, కత్తులు, బాంబులు నాకొద్దు. ఏదన్నా యాక్టర్ హట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఒక ఆర్టిస్ట్ వల్ల హట్ అయ్యి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. డైరెక్టర్ గారు బ్రదరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఆ క్యారెక్టర్ అని చెప్పన్నాడు. అంటే ఎక్కువ పాలిటిక్స్ వల్లే సినిమాలకు మిస్ అయ్యారు మీరు కూడా? అప్పట్లో గ్రూప్ ఉండేవాళ్ళు, అంటే ఈ డైరెక్టర్ 200 days 100 days యాక్టర్ని మన స్టార్ హీరోస్ మీ ఫ్రెండ్స్ ఒరే ఫ్రెండ్స్ కూడా మర్చిపోయారంటే దానికి ఒకటే చెప్తున్నా. బట్ ఆల్మోస్ట్ అందరు హీరోలతో డైరెక్టర్స్తో మంచి ర్యాపో ఉంది కదా. అహం అడ్డం వచ్చిందా? ఎందుకు అడగటం, మెసేజ్ చేయటం, ఫోన్ చేయటం, అహం అన్నట్టు, హెడ్ వెయిట్ అన్నట్టు. అంటే మిడిల్లో ఎప్పుడన్నా ఆఫర్లు తగ్గిన తర్వాత ఫినాన్షియల్గా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? కొంచెం బ్యాడ్ నడుస్తుంది మీ జాతకం, కొంచెం ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోండి అన్నట్టుగా వాళ్ళ సలహాలో, లేకపోతే నాకు అనిపించినవండి. సరే కొన్నాళ్ళు ఆపుదాలు అన్నట్టుగా ఆపేసి అలా దూరం అయిపోయాను. హరిత రవలి వాళ్ళ అన్నని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పుకునే సందర్భాలు వచ్చాయా? రవళి సిస్టర్ హరిత అని, హరిత సిస్టర్ రవళి అని, వాళ్ళ బ్రదర్ని నేనని. రవలి గారు మెయిన్ సినిమాలు మానేయడానికి కారణం అంటే యాజ్ ఎ బ్రదర్గా ఏం చెప్తారు? ఎవరైనా సరే పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా తర్వాత ఎప్పుడన్నా మీ మధ్య డిస్టర్బెన్స్లు వచ్చాయా? నీకన్నా నేను కొంచెం స్టార్ ఎదుగున్నాను. నిజం చెప్పాలంటే డిస్టర్బెన్స్ అంటే నేను అమ్మ పడ్డ కష్టం మీరు చూసుంటారు కదా, ఎలా అనిపించేది మీకు అప్పుడు? ఈరోజు కూడా మా ముగ్గురు, ఇద్దరు చెల్లెళ్ళు, నేను ముగ్గురు కూడా మంచి పొజిషన్లో ఉన్నాం అంటే కారణం ఆవిడని చూడబట్టే కదా. మా అమ్మ అంటుంటారు అప్పుడప్పుడు, పిల్లల్ని అయితే కనగలం కానీ వాళ్ళ రాతలను మనం కనలేమని. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ద గ్రేట్ యాక్టర్ విజయ్ గారు. హాయ్ విజయ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. సూపరా? ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద అలరించి ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ఐ థింక్ 90s లో 2000s లో హీరోతో యాక్ట్ చేస్తున్నారు. అందరితోటి చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ మూవీ మాస్టర్ సినిమా అని చెప్పాను మీకు. మాస్టర్ నుంచి మంచి క్యారెక్టర్స్ చేశాను, హీరో చేశాను. నేను చెప్పినట్టుగానే ఆ ఫేట్ అనేది ఇంపార్టెంట్ దీనికి, ఇండస్ట్రీకి. మిగతా దేనికైనా కలిసి రావాలంటారు. యాజ్ ఏ హిందూ ధర్మం తెలిసినవాడుగా నేను చెప్పగలిగేది అదొకటే. ఓకే, దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కాబట్టి లక్ అనేది కూడా ఉండాలి దేనికైనా. నిజంగా లక్ ఉంది కాబట్టి ఈ రోజుకి టీవీ సీరియల్స్లో కూడా మెయిన్ రోల్స్ చేయగలుగుతున్నాం. నేను, హరిత కానీ, ఈరోజు మా అమ్మగారు కానీ ఇంత ఫెమిలారిటీతో ఉన్నాం అంటే బికాజ్ ఆఫ్ లక్కే. అది కూడా నేను చెప్పినట్టుగా అందరూ సూపర్ స్టార్స్ అయితే చూసేవాళ్ళు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు క్యారెక్టర్లు. అలాగా ఫేట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నా, నా వర్క్ నేను ఎంజాయ్ చేస్తున్నా. టీవీ సీరియల్ చేయనివ్వండి, అది చేయకపోతే చాలా కష్టం, ఎంజాయ్ చేయలేకపోతే. అసలు నా వర్క్ని నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఒక రజనీకాంత్ గారితో పోల్చుకుంటా, ఒక చిరంజీవి గారితో పోల్చుకుంటా, ఒక కమల్ హాసన్ గారితో పోల్చుకుంటా, ఒక బాలయ్య బాబుతో పోల్చుకుంటా, అలాగా. ఎందుకంటే వాళ్ళల్లో నన్ను చూసుకుంటుంటా. ఓకే గ్రేట్, నాకు ఆ దేవుడు ఇది ఇచ్చాడు, దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఈ రోజున మీ సుమన్ టీవీకి ఒక ఎంట్రీ ఇచ్చే రేంజ్కి వచ్చారంటే లెక్క ఉండబట్టే కదా. డెఫినెట్గా 100% లెక్క అంటాను నేను దాని అయితే. నిజంగా చాలా గుడ్. ఆ దేవుడు ఇచ్చిన దానికి చాలా సంతోషిస్తాను. మా పేరెంట్స్ గురించి చెప్పాలంటే వాళ్ళకి అన్నారు, ముగ్గురిని రత్నాలు కన్నారు. మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కూడా అమ్మగారు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మా అమ్మ అంటుంటారు అప్పుడప్పుడు, పిల్లల్ని అయితే కనగలం కానీ వాళ్ళ రాతలను మనం కనలేమని. అవునా కదా? నిజం ఇది. కానీ రాతలను కనలేకపోయినా సరే పెంచే విధానాన్ని బట్టించి వాళ్ళు మారుతారు. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ పిల్లల్ని కన్నారు, మీ రాతల్ని కూడా కన్నారు. అదే చెప్పేది, రాతలను కనలేరని చెప్తారు కానీ ఆవిడ పెంచే విధానాన్ని బట్టించి మా రాతలే మారిని అంటున్నా. ఇలా ఉండండి, ఇలా పూజలు చేసుకోండి, ఇలా ఖర్చు పెట్టద్దు, ఇలా దాచుకోండి అని నేర్పింది ఆవిడేగా. అదే అలవాటు మాకు వచ్చింది. అంటే మా రాతలు అక్కడి నుంచే మారటం మొదలెట్టినాయి. అందరూ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యాం. నేను, హరిత, రవళి, ఇంకో పెద్ద విషయం, హరిత వాళ్ళ హస్బెండ్ జాకీ గారు, తెలియదే ఉంది మీకు జాకీ గురించి. తను ఆర్టిస్టు.
అమ్మ యాక్టరు, పాత యాక్టర్ ఆవిడ. అవును. చాలా సినిమాలు చేశారు. ఈ రోజు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కుమ్మేస్తున్నారు ఆవిడ, మామూలు కాదు. మీ అందరికన్నా ఆమె యాక్టివ్గా ఉన్నారు. యాక్టివ్ అంటే అదే చెప్పేది, ఆవిడ చూసి మేము నేర్చుకుంటున్నాం, ఇంకా నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ ఏజ్కి ఆవిడ అంత యాక్టివ్గా సరదాగా వెళ్ళిపోతారు. ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళామంటే నేను ఒకసారి 2 సార్లు తిరిగాను. అమ్మ ఎక్కువ రాలేనంటే సరే నువ్వు రూమ్లో ఉండి అయ్యా నేను వస్తాను చెప్పి వెళ్ళిపోద్ది ఆవిడ. ఆ ఓపిక చెప్పుకోవాలంటున్నా. తర్వాత వచ్చిన తర్వాత అయ్యా కాళ్ళు లేపి చేతులు లేపి తల్లి 10 వేరే. అవును. ఒక పని మీద వెళ్ళామంటే ఆ పని కంప్లీట్ అయ్యేంతవరకు పడుకోదు ఆవిడ. నాకు రవళి కార్తీక అనిపిస్తుంది, మ్యాక్సిమం వెళ్తాం, ఒకవేళ అవ్వలేదు రేపు మార్నింగ్ చూసుకుందాం అనిపిస్తుంది. కానీ ఆవిడకి అలా కదా, ఆ రోజు కంప్లీట్ చేయాలి. ఓకే. అంత పట్టుదల అనే దానికంటే కూడా ఈ రోజు అయిపోయింది కదా రేపు రెస్ట్ తీసుకుంటాం కదా అంటది. ఆవిడ పద్ధతి కరెక్టే. మాకేంటి ఇంత ఇంకా స్ట్రెయిన్ ఎందుకు అవ్వాలి, రేపు చూసుకుందాం కదా అని మాదైతే, ఈరోజు అయిపోయిందంటే రేపు రెస్ట్ తీసుకుందాం కదా అంటే అమ్మ అట్లా. కానీ అమ్మ పద్ధతే కరెక్ట్. అదే పద్ధతి వల్ల మేము పెరిగాము, అదే చూసుకుంటూ వచ్చాము. కానీ ద గ్రేట్ ఏంటంటే 3 ఆర్టిస్టులు కదా ఆవిడ. ఏ ఇంట్లో యాదృచ్ఛికం జరగదట, ఎక్కడ లేదు. ఎక్కడో ఫ్యామిలీ మొత్తం యాక్ట్ చేసింది నాకు తెలిసి ఎవరు లేరు. అవును. ఒక 2 ఉంటారు నాకు తెలిసి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. కానీ ఒక మదర్తో సహా వచ్చిన బ్రదర్ ఇలా కూడా, జాకీ కూడా యాక్టరే మళ్ళీ చూడండి. అవును. ఇలా కలిసి వచ్చింది ఒక ఫ్యామిలీ ఆర్టిస్ట్ అనేది గ్రేటే. బట్ ఎలా అనిపిస్తుంది అంటే అమ్మగారు చెప్పారు చిన్న ఏజ్లోనే భర్తను కోల్పోవటం ఒకటి, పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు కూడా దాదాపు 6-7 అన్నల మధ్య, మొత్తం 7 అన్నల మధ్య లాస్ట్ అమ్మగారు, అమ్మ ఆడపిల్ల. అది కూడా విజయవాడ కనకదుర్గ దేవుని మొక్కుకుంటే ఆవిడ కడుపున పడి 4వ నెల 5వ నెలనంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఓకే. ఇది వాళ్ళ అమ్మ కడుపున పడి మగ ఆడపిల్ల పుడితే బాగుండు మా ఆయన కోరిక మీదట అని చెప్పేసి మా అమ్మ అనుకోవటం, మా అమ్మమ్మ అనుకున్నట్టుగానే ఆడపిల్ల. అందుకనే ఆవిడ పేరు కనకదుర్గ అని పేరు, విజయదుర్గ అని పేరు పెట్టేశారు. బట్ చిన్న వయసులోనే మీరు నాన్న కోల్పోయారు. అవును. బట్ అమ్మ ఎక్కడో ఒక చోట అసలు భయపడకుండా, భయం ఉంటుంది ఎక్కడైనా కానీ, అంత పెద్ద ఫ్యామిలీ ఎదురు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ వయసులో నువ్వు ఇంత వయసు వచ్చిన ఆడపిల్లల్ని తీసుకొని చెన్నై వెళ్తాను అంటున్నావు, ఎక్కడికి వెళ్ళేది అని అనకుండా ఒప్పించుకొని ఇంతమందిని అక్కడికి తీసుకెళ్ళి ఘటన చేసింది అంటే అమ్మ పడ్డ కష్టం మీరు చూసుంటారు కదా, ఎలా అనిపించేది మీకు అప్పుడు? కష్టం చూశాను కాబట్టి ఇందాక మీకు చెప్పాను నేను. అంటే ఆవిడ చేసే ప్రతి పనిని మేము చూసి నేర్చుకుని పైకి వచ్చిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం అని. ఈరోజు కూడా మా 2 చెల్లెళ్ళు, నేను ముగ్గురు కూడా మంచి పొజిషన్లో ఉన్నాం అంటే కారణం ఆవిడని చూడబట్టే కదా. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది ఆవిడ దగ్గర నుంచి వచ్చిందే కదా. అమ్మ కష్టపడిందంటే ఆ కష్టాన్ని కూడా మేము నేర్చుకున్నాం. అంటే పలానా ప్లేస్లో ఈ విధంగా కష్టపడాలి మనం, తప్పదు. కష్టే సుఖే ఫలి అంటారు కదా, కష్టమే సుఖాన్ని ఫలితాన్ని ఇస్తుంది అంటారు. ఆ కష్టమే ఆవిడ పడ్డ కష్టం మాకు సుఖాన్ని ఇచ్చింది. ఆవిడ ఈ రోజున సుఖంగా హ్యాపీగా ఉంటుంది. ఆవిడ నాకు తెలిసినంత వరకు ఆవిడ పడ్డ కష్టం గురించి ఇందాక అడిగారు మీరు, ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకుంటుంది ఆవిడ. అయ్యో నేను కష్టపడ్డానయ్యా, నేను చెవట వచ్చానయ్యా, నా కాళ్ళు చేతులు పడిపోయినాయి అయ్యా అన్న మాట ఇప్పటివరకు నేనైతే వినలా. మన కోసం రా, తప్పేంటి, ఈరోజు కష్టపడదాం రేపు సుఖపడదాం, ఇదే డైలాగ్ ఇందాక చెప్పాను కదా. అవును. ఈరోజు ఈ పని అయిపోయినాయి, కష్టమో నష్టమో పోని అయిపోతే రేపు హ్యాపీగా ఫ్రీగా ఉందాం అనే మెంటాలిటీ ఆవిడది. అందువల్ల కష్టంగా అయితే ఈ రోజున తీసుకోవాలా. కాకపోతే ఇక నాన్నగారు దూరం అయిన తర్వాత ఏంటంటే నాన్నగారి పొజిషన్లోకి నేను వచ్చాను. యాజ్ ఏ బాయ్గా, ఒక అబ్బాయిగా నేను ఒక ధైర్యం అమ్మకి, అమ్మయ్య కొడుకున్నాడు అన్న ఒక ధైర్యం. అదే కొడుకు లేకపోతే కొంచెం బాధపడతారు. నాకు బాధ్యతలు తీసుకున్నారా? డెఫినెట్గా తీసుకోకపోతే ఫ్యామిలీ అనేది ఇంతవరకు మేము రాగలిగేవాళ్ళం కాదు. అమ్మ చెప్పింది ప్రతిదీ ఈ రోజుకి ఏజ్ పక్కన పెట్టేస్తే అమ్మని అడిగే చేస్తా ఏ పని చేయాలన్నా. అమ్మ ఇది చేయాలనుకుంటున్నా, చేయనా వద్దా, అలవాటు అయిపోయింది అది. నేను పెద్దోడిని అయ్యాను, నాకు పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను ఏ రోజు ఆలోచించను. ఆవిడ అడుగుతా అమ్మ ఇది చేద్దామా, నీ ఇష్టం రా అయ్యా నువ్వు వెళ్ళరా అంటే వెళ్తా. మ్యాక్సిమం ఆవిడ రమ్మంటా నువ్వు రా అంట, లేదు నాకు కుదరదు నువ్వు వెళ్ళరా అంటే నేను చూసొస్తా. చూసొచ్చి అక్కడ ఏమేమి జరిగింది ఏంటి అనేది కూడా వివరంగా చెప్తా. ఇలా జరిగింది, ఇలా చూశాను, ఈ ల్యాండ్ ఇలా చూశాను, ఇంత చెప్పారు, ఇంత మాట్లాడుతున్నారు, ఏం చేద్దాం. అలవాటు అయిపోయింది. దానికి మించింది ఏంటంటే 3 పిల్లల్ని కని చక్కగా ఒక మంచి మార్గంలో పెంచి ఇలా సెటిల్మెంట్ అయ్యేంత వరకు కాపాడుకుంటూ వచ్చిన మా తల్లికి మేము మా చెల్లెళ్ళు అంటే మేము 3 ఇచ్చిన వరం ఏంటంటే మా పిల్లలు.
మమ్మల్ని చూసుకోవడానికి మా అమ్మ ఒకతే ఉంది, కానీ అమ్మని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాం. మేము ముగ్గురు, మా ముగ్గురు పిల్లలు, ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు, 6, 4 మనవరాళ్ళు, 2 మనవాళ్ళు. అసలు ఆవిడకి ఇంకా ఒక్కసారి ఆలోచించండి, ఆవిడ పడ్డ కష్టం ముందు అసలు గుర్తే రాదు ఆవిడకి. వీళ్ళందరూ చూసుకుంటుంటే మనవాళ్ళని మనవరాళ్ళని. ఎంజాయ్ మీరు చెప్పినట్టుగా యూట్యూబ్, టైంపాస్, ఫ్రెండ్స్, మనవాళ్ళు మనవరాళ్ళు. ఈరోజు ఇష్టం ఉందా 9కి వస్తుంది, ఇక్కడ అయ్యా నేను రవళి వాళ్ళ ఇంటికి వెళ్తాను, రవళి ఇంటికి వెళ్తుంది, లేదు రవళితో చెప్పు హరిత వాళ్ళ ఇంటికి వెళ్తాను, అక్కడికి వెళ్తుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఈరోజు నాకు తెలిసినంతవరకు. అందుకని ఆవిడ అంత యంగ్గా, అంత హ్యాపీగా, అంత స్టామినాతో ఉంటాను. కారణం ఏంటంటే ఇదొక బ్యాక్గ్రౌండ్గా మనవాళ్ళు మనవరాళ్ళు అనేది చెప్పేది కాదు, అది మనం కళ్ళారా చూస్తే కానీ ఆ ఫీల్ కానీ ఆ ఫీల్ తోటి వచ్చేది బలం, దాన్ని మించింది లేదే కాదు. మీరు అన్నారు అమ్మ మా కోసం బాగా కష్టపడింది, చిన్న ఏజ్లో నాన్న కూడా చనిపోయారు, ఫైనాన్షియల్గా అనుకున్నంత కూడా కాదండి, ఉన్నట్టు ఖర్చులు సరిపోయాయి అమ్మ నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. బట్ అంత కష్టపడి మిమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఇల్లు, స్థలాలు, కాంప్లెక్స్ని రకరకాలుగా అందరికీ ఫైనాన్షియల్గా సెటిల్ చేసిన ఆమె చివరి రోజుల్లో ఎందుకని 2 కూతుళ్ళు వెల్ సెటిల్, కొడుకు వెల్ సెటిల్, ఎవరి దగ్గర ఉండకుండా అమ్మ సపరేట్గా ఉండాల్సి వస్తుంది అంటే ఏమని చెప్తారు? మీరు అడిగింది ఎలా ఉందంటే ఒక కామన్ ఫ్యామిలీ ఎలా ఉండాలన్న దాని గురించి మీరు మాట్లాడారు. మీరు అన్నారు అందరిని అమ్మని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాం మళ్ళీ అని. అదే చెప్తున్నా, అదే చెప్పొస్తున్నా. ఒక కామన్ ఫ్యామిలీకి ఒక ఊర్లో ఉన్న ఫ్యామిలీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారన్నది మీరు అడిగారు. కానీ ఆవిడ కామన్ ఉమెన్ కాదు, ఆవిడ ఫిలిం యాక్టర్, ద లెజెండ్ లేడీ. మా రాఘవేంద్రరావు గారు, విజయబాపుడి గారు వీళ్ళందరూ అంటారు రాజమాత అని పేరు ఆవిడకి. ఆవిడ చెప్పిందో లేదో నాకు గుర్తులేదు. విజయబాపుడి గారిని డైరెక్టర్ గారు అన్నారు, అమ్మ వెళ్తే చాలు రాజమాత వచ్చింది రండి అంటాడు. రాఘవేంద్రరావు గారు అదే అంటాడు, రాజమాత వచ్చింది, రాజమాత అని పేరు ఆవిడకి. అంటే ద గ్రేట్ ఉమెన్ ఆవిడ. ఆవిడకి ఇలాంటి పట్టింపులు ఉండవు. కొడుకు దగ్గర ఉందామా, నా దగ్గర ఉన్నారు, చాలా రోజులు నా దగ్గర ఉన్నారు, రవళి దగ్గరికి వెళ్తారు, హరిత దగ్గరికి వెళ్తారు. సపరేట్గా ఒక ఇంట్లో ఉండటానికి కారణం ఏంటంటే నేను ఒక 2 రోజులు వెళ్తా హాలిడేస్ అంటే పిల్లల్ని తీసుకుని సరదాగా అక్కడ, ఒక 2 రోజులు రవళి వస్తుంది, ఒక 2 రోజులు హరిత పిల్లలకి తీసుకెళ్తుంది. మేమందరం వెళ్ళటానికి చాలా బాగుంటుంది ఆవిడకి. అదొకటి. ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆవిడ ఫ్రెండ్స్ అయితే నా దగ్గర అమ్ముంది అనుకోండి, ఆ ఫ్రెండ్స్ రావడానికి ఫీల్ అవుతున్నారు. మళ్ళీ విజయ్కి ఏమైనా డిస్టర్బ్ అవుద్దేమో, షూటింగ్స్ అంటే ఆడావిడ ఏదేదో మాట్లాడుతుంటాడు, ఫ్రెండ్స్ వస్తారు మీలాంటాడు, ఏమైనా డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆవిడ ఫ్రెండ్స్ రావటం మానేస్తున్నారు. అది అక్కడ ఉందనుకోండి ఆవిడ లైఫ్ని ఎంజాయ్ చేస్తుందిగా, అవునా కాదా? లైఫ్ని ఎలా ఎంజాయ్ ఇప్పుడు దాకా కష్టపడింది, ఆలోచించింది, మీరు చెప్పినట్టుగా సెటిల్ చేసింది, అందరినీ బాగుంది, అంతా హ్యాపీ. నిజంగా ఆ దేవుడు రాత అనేది లేకపోతే ఇంతవరకు రావు మేము. అమ్మ కష్టం, ఆ దేవుడు రాసిన రాత. నమ్ముతారో లేదు, ఒక దేవుడు అంటే నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అమ్మే పూజలు నేర్పించింది, అమ్మే నా పూజ గది చూశారు. ఈ రోజుకి అందరిలో పూజ గది చాలా బాగుంటుంది. హరిత వాళ్ళ ఇంటికి వెళ్ళండి, రవళి వాళ్ళ ఇంటికి, మా అమ్మ దగ్గరికి వెళ్ళండి, ఉన్న దాంట్లోనే నీట్గా పెడుతుంది పూజ గదిని. అవును, అది మా అందరికీ ఒక బ్రాహ్మణలాగా. నిజం చెప్పాలంటే నాకు అమ్మ కూడా ఫ్రెండ్స్ ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు. తినేది పక్కా నాన్ వెజ్ అయినా బయటకు వెళ్ళాం కానీ బ్రాహ్మణ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అలాగేంటంటే ఆవిడ ఈ రోజున రిలాక్స్ అవుతుంది తప్ప మాకు దూరంగా అయితే లేదు. ఆవిడే చెప్పింది నేను కొంచెం హ్యాపీగా ఉండాలి, నన్ను ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, అమ్మ పార్క్ వెళ్తుంది, అమ్మ 8 అయిపోతుంది రాలేదు, 9 అయిపోతుంది రాలేదు అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటా, వెళ్ళి పిలుస్తుంటా అమ్మ టైం అయిపోయింది రాని. మరి అక్కడ ఉంటే అసలు ఎక్కడికి ఉండేది కూడా తెలియదు కదా. హ్యాపీగా ఫ్రెండ్స్ తోటి కూర్చుంటుంది, లాన్లోకి వస్తుంది, కిందకి పార్క్లోకి వెళ్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భోంచేసి వస్తున్నారు, ఆంటీలు ఒక 5-6 ఆంటీలు వస్తారు, 10 మంది వస్తారు, కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, చక్కగా పాటలు పాడుకుంటారు, సామెతలు చెప్పుకుంటారు. తంబోలు అని చెప్పి ఈ మధ్యన ఒక గేమ్ తంబోలు ఆడుతున్నారు అన్ని పార్టీల్లో, తంబోలు ఆడుకుంటారు. పిలవటానికి కూతుళ్ళు లేరు, కొడుకుండడు. ఉంటే ఏమవుతుందంటే మా టెన్షన్ మాది, పిల్లల్ని ఎలా చూసుకుంటాం అమ్మని అలాగే చూసుకుంటాం, ఇది కామన్. అది ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళని చిన్నపిల్లలు ఒకటే అంటారు, తెలుసు కదా మీకు. అమ్మ బయటికి వెళ్ళింది ఇంకా రాలేదని నిజంగా నాకు టెన్షన్ వస్తుంది, అవునా కదా చెప్పండి మీరు. ప్రతి కొడుక్కి కూతురికి కూడా టెన్షన్ ఉంటుందా లేదా పేరెంట్స్ బయటకు వెళ్తే? అదేవిధంగా మేము బయటకు వెళ్ళిన అమ్మ ఫోన్ చేస్తుంది, అయ్యా వచ్చామని చెప్పి ఫోన్లు చేస్తుంది. మరి ఆవిడ ఎందుకు చేస్తుంది? మాకు అదే ఉంటుంది ఫీలింగ్. ఇప్పుడు అది లేదు. ఫోన్ చేస్తా అమ్మ ఎక్కడంటే ఫ్రెండ్స్ తోటి ఉన్నాను అయ్యి అంటుంది. ఓకే ఓకే భోజనం చేసావు అమ్మ? భోజనం చేశారు. ఏం వండుకున్నావు? పలాంది వండుకున్నది. ఆవిడ లైఫ్ని ఆవిడ ఎంజాయ్ ఇప్పుడు చేస్తున్నారు. ఒకప్పుడంతా మా కోసం కాపాలి, మీకోసం సాక్రిఫైస్ చేసిందన్నమాట. కూర్చుని ఆవిడ ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేని టైము. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మీకు ముందే చెప్పా,
పిల్లలు కనగలంగానే వాళ్ళ రాతల్ని కనలేమన్నది నిజంగా మేము ముగ్గురం ఆర్టిస్టులు అవటం ఒక్కో గొప్ప. అప్పట్లో కొన్న ఒక ₹1,00,000 ఈ రోజున ₹1,00,00,000 అవటం అనేది ఇంకొక గొప్ప. ఆ రోజునే ₹1,00,00,000 సంపాదించాలి. ఆ రోజున ₹1,00,000 సంపాదించి ఈ రోజున ₹1,00,00,000 అయింది. మీకు తెలుసు అది రియల్ ఎస్టేట్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానీ ఎలా పెరిగినాయి. అవును. ఆ దేవుడు ఆ రోజున అమ్మ ఏం చేసిందంటే, అమ్మ వేస్ట్గా ఎక్కడ ఖర్చు పెట్టినవద్దు. అదే చెప్పాను మీకు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలా దాచుకోవాలి అన్నది ఆవిడ నేర్పించింది. ఆవిడకి ఫస్ట్ నుంచి ఉన్నది. చిన్న అమౌంట్ వచ్చినా సరే ఆ అమౌంట్ తోటి ఒక స్థలం కొనేది. ఆవిడకేంటో అదొక చాలామంది బంగారం కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు, అవునా కదా, రకరకాల వస్తువులు కొనుక్కుంటారు, ఆభరణాలు, శారీస్ అని ఇది అనేది నడవడి చేస్తారు. ఆ కాసేపు అవి ఎలాగో పాత పడిపోతాయి. కానీ స్థలం అనేది పాత పడైపోతే రేటు పెరుగుద్ది, తెలిసిందే కదా అందరికీ. అలా అమ్మ స్థలం కొనుక్కుంటూ ఒక 50,000కి, ₹1,00,000కి, 2,00,000కి, 5,00,000కి ఎంత వస్తే అంత అయ్యే ఈ రోజున ఈ ప్రాపర్టీస్ ఇంత హ్యాపీగా సెటిల్ అయ్యాం. అదే ఆ రోజున అమ్మ మెంటాలిటీ వేరే ఉండి ఖర్చు పెట్టేసి ఉంటే మేమంతా ఈ రోజున ఇవి ఉండేది కాదుగా. ఏదో ఉండేవాళ్ళం కానీ ఇలా సెటిల్ అయ్యేవాళ్ళం కాదుగా. బట్ ఇంత చేసినా కానీ నేను పంచేటప్పుడు అందరికి వద్దు వాళ్ళకి ఇచ్చేసాను, నా పేరు మీద ఒక గజం స్థలం కూడా వద్దు ఆవిడకి. ఎందుకంటే అంతా ఆవిడదే. నేను చెప్పేది అదే. ఆవిడ ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. ఎవరి దానికి ఇచ్చేసానంటే నా బాధ్యత తీరింది అనుకుంటుంది. ఆవిడ బాధ్యత తీరలే. ఇంకా నేను అమ్మతో అదే చెప్తా, నీ బాధ్యత ఎక్కడ తీరింది? ఆడపిల్లల్ని పెళ్లి చేసా పంపించేసాం, అది ఎప్పుడు కూడా ఉండేది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన భారతదేశంలో ఎవరెవరు ఎలా ఉంటాం, ఒక కొడుకు దగ్గరే తల్లిదండ్రులు. ఇది నా దగ్గర ఉన్నది మొత్తం ఆవిడదే. రేపటి రోజున నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు కూతుర్లకి 2 పిల్లలు పుడితే వాళ్ళిద్దరిని ఎత్తుకుని ఆడించాలి మా అమ్మ. ఇంత ఆలోచిస్తున్నా నేను. బాధ్యత మొత్తం అయిపోయింది నాదే అని నువ్వు దులిపేసుకోవద్దు, అసలు వదిలేయొద్దు మమ్మల్ని, ఆనందించు. చెప్పేశారా? ఎన్నోసార్లు. ఒకసారి అది ఆవిడ బాధపడుతుంటే నేను చెప్తా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏంటి, నేనున్నా, నీ మనవడు ఉన్నాడు, నీ మనవరాలు ఉంది, వాళ్ళకి రేపు పొద్దున పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ దగ్గర తిరగాలి, నువ్వు వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి నువ్వు. నాకు కుదరపోద్దో మా ఆవిడ నువ్వు వెళ్ళాల్సిందే, తప్పదు. నా వైఫ్ను మా అమ్మ వెళ్ళాల్సిందే. నువ్వు వాళ్ళకి పిల్లలు పుట్టి ముని మానవుళ్ళు పుట్టేంత వరకు నువ్వు ఉండాలమ్మా, వాళ్ళని ఎత్తుకుని ఆడించాలి. నీకు బోడంత పని ఉంది, అయిపోయిందని చెప్పి ఎలా చెప్తావు నువ్వు? ముచ్చట అనేది అప్పుడు స్టార్ట్ అవుద్ది. మనవడు మనవాళ్ళు కాదు, ముని మనవరాలు ఎత్తుకున్నప్పుడు కదా ఆవిడకి ముచ్చట కంప్లీట్ అయ్యేది. ఇంకా బోడంత టైం ఉంది, నువ్వు వెయిట్ చేస్తుండు, అయిపోయింది అనుకోబాక. ఆవిడ అదే విగబుక్కని చెప్పేస్తుంది, అమ్మయ్య నీది నీకు ఇచ్చేసానయ్యా, రావళికి హరితకి మీరు సెటిల్డ్, నా దగ్గర ఓపిక ఉంది, నేను ఆ పాటికి నేను ఉండగలను, నేను వదలగలనా? అమ్మ బాధపడుతుంటే నేను ఉండగలను ఇంట్లో కూర్చొని? రవళి ఉండగలదా? హరిత ఉండగలదా? ఎవ్వరూ ఉండలేము. ఎక్కువ కూతురులతో ఆప్యాయంగా ఉంటుందా లేదా కొడుకుతోనే ఆప్యాయంగా ఉంటుంది? ఈ ఒక్కటని చెప్పను. ఎందుకంటే మా రవళి హరితను అడిగితే నేనంటే ఇష్టం అంటారు, అమ్మకి అన్నయ్య అంటేనే ఇష్టం అంటారు. నేను చెప్పేది అంటే కూతుళ్ళు అంటే ఇష్టం. ఎందుకంటే ముగ్గురు ఒకటే అమ్మకి. ఎప్పుడైతే ఫాదరు లేరో మదరు ముగ్గురిని ఈక్వల్గా చూసుకుంటూ వచ్చింది. ముగ్గురు ఎంతవరకు సంపాదించుకున్నారో వాళ్ళకి ఎంతంత ఇవ్వాలి అంతవరకు ఇచ్చేసాం. హ్యాపీ, వెల్ సెటిల్డ్, అందరూ తెలిసిన విషయం మీ అందరికీ. లక్కీగా రియల్ ఎస్టేట్ పెరిగి మన ప్రాపర్టీస్ పెరిగి ఈరోజు నిలబడగలిగాం. అదేవిధంగా ఆర్టిస్ట్గా యాక్ట్ చేసుకుంటున్నాం, చాలా సీరియల్స్ కానీ, ఇంకా రేపటి రోజున మూవీస్ కానీ డెఫినెట్గా చేస్తాను నేను. మూవీస్ మళ్ళీ మంచి ఆఫర్స్ వస్తే, మాస్టర్ సినిమాకి ఎలాగైతే కాల్ వచ్చిందో నాకు, అదేవిధంగా పెద్ద హీరోస్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది డెఫినెట్గా. ఇంట్రెస్ట్తో ఉన్నాం కాబట్టి, ఆశిస్తున్నాం కాబట్టి, ఎదురు చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా జరుగుద్ది. అమ్మ ఏంటంటే నాన్నగారు లేకపోవటం వల్ల ముగ్గురిని సమానంగా చూస్తుంది. ముగ్గురి మీద ఇప్పటికీ ఒకే ఇష్టం. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పొచ్చేది, కొడుకే ఇంపార్టెంట్ ప్రతి తల్లిదండ్రులకు కూడా. కొడుకు లేకపోతే కూతుళ్ళు అవుతారు. ఇప్పుడు ఎందుకు నేను ఆ మాట అనాల్సి వస్తుందంటే, వాళ్ళకంటూ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మదర్ ఫాదర్ ఇంపార్టెంట్ కూతురు ఫ్యామిలీకి. కాదంటారు చెప్పండి? మన సాంప్రదాయం అదే. ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపటం, ఆడపిల్లకి కావాల్సినవి మనం చేసి పెట్టడం. అమ్మని అప్పుడప్పుడు తీసుకెళ్ళి చూసుకున్నారు. ఎందుకంటే బయట ఇంటి కోళ్ళు అయిపోయింది, మా ఇంటి పేరు మారిపోయింది చెప్తారు కదా సినిమాల్లో. అలాగా వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ మదర్ ఫాదరు, వాళ్ళ హస్బెండ్, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మదర్ ఫాదర్ వాళ్ళు ఇంపార్టెంట్. నా మదర్ ఫాదర్ నాకు ఇంపార్టెంట్, మా ఆవిడకి ఇంపార్టెంట్ మా మదర్ ఫాదరే. రేపొద్దున మా అమ్మకి నా కొడుకు నా కూతురే చూసుకోవాలి. వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళ డాడీ మమ్మీని ఫాదర్ని, వాళ్ళ పిల్లలు. అమ్మ చెప్తుంటారా
అమ్మకి నేను చెప్తుంటా, ఓకే. ఎప్పుడు కూడా నాది సొంతం కదా, నాకు తప్పదు, వాళ్ళకి అవసరం లేదు. నేను మంచోడినైతే నేనే చూసుకుంటా, చెడ్డోడినైనా కూడా నాకు తప్పదు. ఇది మన సాంప్రదాయం, మన పద్ధతి, మన భారతదేశం యొక్క సంప్రదాయం. అంతే. బయట దేశాలకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు, తెలుసుకున్నాను కానీ అంత మాట్లాడే అక్కర్లేదు. మనం ప్రతి వాళ్ళకి కూడా కొడుగ్గా పుట్టే మాత్రం, కొడుకు అనేవాడు ఉంటే మాత్రం ప్రతి పేరెంట్స్ బాధ్యత కొడుకే తీసుకుంటాడు, కొడుకే తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఆడపిల్లలు ఉన్నారంటే ఇప్పుడంతా అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు అంతా. అదే నేను బాధపడతాను. ఎందుకంటే రేపటి రోజు నన్ను నా పిల్లలు వదిలేస్తే ఏంటి నా పరిస్థితి? ఫాస్ట్ గుర్తు వస్తుంది వీడికి. అసలు ఇప్పుడు తల్లిని నేను ఎలా పంపించగలను? నేను నేర్పినోడిని అవుతాను నా పిల్లలకి, అది అర్థమే సావట్లా. అనాథాశ్రమంలో పెట్టే వాళ్ళకి అర్థం రావట్లా. నా పిల్లలు మంచి నాలెడ్జ్ వచ్చి మంచి మెచ్యూరిటీ పెరిగిన తర్వాత మా అమ్మని తీసుకెళ్ళి నేను అనాథాశ్రమంలో పెడితే వీడు చూసి నేర్చుకోరు. ఓహో, పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి పెట్టాలనుకుంటాను. రేపొద్దు నన్ను పెడితే అంటే నాకు నేనుగా తప్పు నేర్పినట్టు అవుతుందిగా పిల్లలకి. అది చాలా రాంగ్. ఇంకొకటి, దేవుడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఒకళ్ళ కడుపును పుట్టించడంటారు, ఒకళ్ళు మన కడుపును పుట్టరంటారు. ఎంతో పుణ్యం చేసుకోవాలంటే వాటికి. మానవ జన్మ ఎత్తటమే ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మానవ జన్మ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా పిల్లలుగా పుట్టాలంటే ఎంతో పూజలు యాగాలు చేస్తుంటే గత జన్మలో అలాగా పిల్లలుగా పుడతాం. మన తల్లిదండ్రులుగా వచ్చారు, వాళ్ళ కడుపును మేము పుట్టామంటే ఎంతో పుణ్యం చేయబట్టి మేము వాళ్ళ కడుపును పుట్టాం. ఇప్పుడు నా కడుపున వీళ్ళు పుట్టారంటే వాళ్ళు ఎంతో పుణ్యాలు చేసుకోబట్టి వాళ్ళు, నా పిల్లలు నా కడుపును పుట్టారు. మంచి నేర్పడం కోసం తప్ప మనిషి అనేవాడు పుట్టింది చెడు నేర్పడానికైతే కాదు. అనాథాశ్రమాల్లో ఎందుకు పెడుతున్నారనేదానికి నాకు ఎప్పటికీ అర్థం కానిది. కానీ డెఫినెట్గా అనాథాశ్రమంలో ఎవరైతే పెడతారో వాళ్ళు మళ్ళీ రేపొద్దున అనాథాశ్రమానికి వెళ్ళి తీరుతారు. నీ పిల్లలకు నువ్వు నేర్పినవాడు అవుతున్నావు. రేపు వాడు సింపుల్గా అంటాడు, నువ్వు నాయనమ్మ తాతయ్య అక్కడే పెట్టావు కదా డాడీ, మనీ ఇస్తాను పో అంటాడు. గెట్ అవుట్, గెట్ లాస్ట్. మా వాడికి ఇష్టం లేదంటాడు. అంటే మా అత్తమ్మ వాళ్ళకి ఇష్టం లేదంటాడు. వాడి ఇష్టం ఏదైనా చెప్పొచ్చు. అదంటే నువ్వుగా నేర్పిందేగా. తప్పదు. అమ్మ నా తర్వాత మనల్ని కన్న తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటే నా తల్లి రావిడ. నేను ఎంతో పుణ్యం చేసుకుని వాడు కడుపు పుట్టాను. నానమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని నా కొడుకు నేను నేర్పుతున్నాను. ఇప్పుడు నేను చేసుకోవాలి. ఎందుకంటే నాన్నగారు చిన్న వయసులో చనిపోయినప్పుడు కూడా ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ, వాట్సాప్ లో పంపించచ్చు, కాల్ చేయొచ్చు. అప్పుడంతా ట్రంక్ కాల్. పిల్లలకి నేర్పుకోండి ఫస్ట్. ప్రతి ఆల్బమ్ పట్టుకొని మెట్లెక్కి నా కొడుకు యాక్ట్ చేస్తున్నాడు, నా పెద్ద కూతురు యాక్ట్ చేస్తుంది, నా చిన్న కూతురు యాక్ట్ చేస్తుంది, మంచి అవకాశాలు ఇవ్వండి. అమ్మ ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ని ఎంతగా బతిలాడుకొని అంటారు. అదే చెప్పేది. ఎప్పుడు కూడా కష్టపడాలి ప్రతి వాళ్ళు కష్టపడితే ఫలితం దక్కదు. ముఖ్యంగా నాకు తెలిసి జాతకాలు బాగున్నాయి, నేను కూర్చుంటాను, నేనే కింగ్ అంటే కష్టపడాలి, వర్క్ చేయాలి. మంచి బిహేవియర్ ముఖ్యం. మంచి బిహేవియర్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. తెలుసా మీకు అది? అవును. ఫస్ట్ నేర్చుకోవాల్సింది పేరెంట్స్ దగ్గర, తర్వాత ఫ్రెండ్స్ దగ్గర, తర్వాత మెచ్యూరిటీ పెరిగాక మనం ఎలా ఉండాలని మనం నిర్ణయం చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ కాబట్టి పేరెంట్స్కి ఇచ్చే వాల్యూస్ పేరెంట్స్కి ఎప్పుడు ఇవ్వాలి. వాళ్ళని డిగ్రేడ్ చేస్తే నువ్వే డిగ్రేడ్ అవుతావు. అది నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వే నేర్పుతున్నట్లు లెక్క అవుద్ది. అవును. అది తెలుసుకోండి. ఇప్పటికీ వాళ్ళకి నేను సజెషన్ ఇస్తున్నా, తెలుసుకోండి. అసలు అనాథాశ్రమాలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు, ఎంతో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కాదు. నో స్మోకింగ్ అంటారు, చాలా దారుణం అంటారు. స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఈజ్ వెరీ డేంజరస్ అంటారు. ఎందుకు పెడుతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అన్నది ఎవరికి అర్థం కాని విషయం. అవును. సేమ్ అదే విధంగా అనాథ శరణాలు ఎవరు పెట్టమన్నారు? గవర్నమెంట్ని ఎవరు సపోర్ట్ చేయమన్నారు? నిజంగా అడుగుతున్నా నేను. ఆడియన్స్ అందరూ వినాలి. ఇది ఎవరు అడిగారు? నువ్వు అనాథ శరణాలు పెట్టావు కాబట్టి తీసుకొచ్చి పడేస్తున్నారు. నువ్వు అనాథ శరణాలు తెలియదు అనుకుంటే అసలు పెట్టలా. నువ్వు మీ పేరెంట్స్ మీకు బాధ్యత లేకపోతే మీ బరువు అయితే నేను పెంచుకుంటా. నువ్వు వచ్చి చూడు, పక్కిళ్ళు అనుకుందాం మన ఇద్దరిది. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా? నా దగ్గర ఉండి మనంటే ఎలా షేర్ చేసుకుంటాంగా. నీకు ఏదో నచ్చలేదనం కానీ నీకు ఏదైనా బరువును కానీ తీసుకెళ్ళి అనాశరణాల్లో పడేస్తున్నావే, అది ఎంతవరకు కరెక్టు అన్నది నేనే వాదిస్తాను. ఊరుకోను, అసలు వాదిష్టం అంటే ఊరుకోను నేను. మంచి పద్ధతి కాదు అది. నువ్వు రేపొద్దున మళ్ళీ అక్కడే పడతావు వెళ్ళి. ఎవరు తీసుకున్నా గొంతులు ఆడే పడతాడంటారు కదా, సేమ్ ఇదే చేస్తున్నావు నువ్వు. విజయ్ గారు ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు, అందరు స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నారు టైం మీద. ఇప్పుడు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోవటం అంటే మీకే కాదు, ఏ ఆర్టిస్ట్కైనా కానీ కొంత పీక్లో ఉన్నప్పుడు పడిపోతుంటారు. కొన్ని పాలిటిక్స్ కావచ్చు, కొన్ని దేవుడు సరిగా మన మీద చల్లని చూపు లేకపోవటం వల్ల ఏదో డౌన్ అవటం అయితే కామన్.
ఆ టైంలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళో ఏదైనా డైరెక్టర్తోనో ఏదైనా ప్రొడ్యూసర్తోనో నేను హరిత రవలి వాళ్ళ అన్నని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పుకునే సందర్భాలు వచ్చాయా? అస్సలు ఎప్పటివరకు లేదండి. పోనీ నేను వాళ్ళ అన్నని అని బయట నోటీస్ చేసిన సందర్భాలు? నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది కదా. లేదండి, అదే చెప్తున్నా. అమ్మ కష్టం మా జాతకం తెలియదు కానీ ఎవరి కాళ్ళకే మంచి పేరు వచ్చింది. రవళి సిస్టర్ హరిత అని, హరిత సిస్టర్ రవళి అని, వాళ్ళ బ్రదర్ని నేనని, నా సిస్టర్స్ వాళ్ళని, అసలు మ్యాక్సిమం కొంతమందికి అయితే తెలియదు. వాళ్ళు కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కామన్గా అంటారు కదా, రవలి వాళ్ళ అన్నయ్య. అదే చెప్పేది, అది రాలేదు అంటున్నా. అదొక్కటి తప్పించుకున్నాం. ఎందుకంటే ముగ్గురు ఆర్టిస్టులు అవటం వల్ల, ముగ్గురికి ఇండివిజువాలిటీ ఉండటం వల్ల హరితకు వచ్చే క్యారెక్టర్ హరితకి, నాకు వచ్చే క్యారెక్టర్ నాకు. రవళి చేసినంత వరకు చక్కగా చేసింది. ఈరోజు నాకు వద్దన్నయ్య, నేను హ్యాపీ వెల్ సెటిల్డ్ అంది. సరేనమ్మా అన్నాం, అంతవరకు. అలా ఏం చేశాడంటే ఆ భగవంతుడు అనేవాడు తక్కువ స్థాయికి ఒకరిని, ఎక్కువ స్థాయిలో ఒకరిని పెట్టాల. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి కొంచెం ఒక చిన్న స్టెప్ తేడాతో తప్ప ఈక్వల్గానే పెట్టాడు. ఎక్కడో టాప్లో ఒకరి నుంచి డౌన్లో ఒకళ్ళు ఉంచాల. అందువల్ల ఏంటంటే ఒకళ్ళ పేరు ఒకళ్ళు వాడుకోవడానికి అవకాశం మాకు రాకోకుండానే మాకు అవకాశాలు వస్తుండే, మీకు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎప్పుడన్నా మీ మధ్య డిస్టర్బెన్స్లు వచ్చాయా? నీకన్నా నేను కొంచెం స్టార్ ఎదుగున్నాను, అస్సలు ఇదైతే మాకు మాకు లేదు. నిజం చెప్పాలంటే డిస్టర్బెన్స్ అంటే నేను వేరే విధంగా వెళ్ళాను. అన్న చెల్లెలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఎలా వస్తాయి చిన్న చిన్న, ఏమంటారు వాటిని, చిన్న చిన్న చిల్లర కజ్జాలే అది అంటారు వాటిని, చిన్న చిన్న గొడవలు అంటారే, అవి కామన్ ఇక ఫ్యామిలీ అన్న తర్వాత. చిన్నప్పటి నుంచి ఉన్నాయి నాకు, రవళికి, నాకు హరితకి. వాళ్ళు ఏదైనా చేస్తే నేను కొట్టేవాడిని, నేనేదైనా చేస్తే మా అమ్మ దాంతో చెప్పేవారు వెళ్ళి చిన్నప్పటి నుంచి. పెద్ద అయిన తర్వాత అమ్మ కంప్లైంట్స్, అన్న ఇలా చేస్తాడని. ఇది నార్మల్. అది 1 hour 1 day అంతే. సెకండ్ డేకి ఎవ్రీథింగ్. అంత మంచి యాక్ట్రెస్ కదా అసలు. ఇప్పటికి కూడా మా మంచి అలాంటి ఒక హీరోయిన్ని మిస్ అయిపోతున్నారు ఇప్పుడు చాలా మంది కూడా. రవళి గారు మెయిన్ సినిమాలు మానేయడానికి కారణం అంటే యాజ్ ఎ బ్రదర్గా ఏం చెప్తారు? అమ్మాయితో ఒకటి చెప్పారు, ఎవరో పేపర్లలో లావ్ అయిపోతుంది అని రాసి. అంటే లావ్ అనేది కామనే. ఎవరైనా సరే పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా తర్వాత 100% కొంచెం ఒళ్ళు చేస్తారు, అది అందరికి తెలిసింది. అది ఇంకోటి ఏంటంటే రవళి అనేది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 70 మూవీస్ దాకా యాక్ట్ చేసింది తెలుగులో. కన్నడ చేసింది, మలయాళం చేసింది, తమిళ్ చేసింది, హిందీ చేసింది. తనకు సరిపోయింది అనిపించింది. చాలేమో కదన్నా, ఇంకా నేను పరిగెత్తాలా. మార్నింగ్ ఫ్లైట్, ఈవినింగ్ ఫ్లైట్ కదా, మార్నింగ్ ఫ్లైట్, డే నైట్ వర్క్ చేసింది అంటారు చూడండి, అలా చేసుకుంటూ వచ్చింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ. ఇంకా బిజీ లైఫ్లో నేను ఉండాలా అన్న ఒక చిన్న ఇదిగా వచ్చేసింది. సరే ఉన్నదాన్నే డెవలప్ చేసుకుందాం అన్నట్టుగా ఓన్ బిజినెస్ అది స్టార్ట్ చేసుకుంది. దాంట్లో సెటిల్ అయిపోయింది. రేపు పొద్దున మూవీస్లో యాక్ట్ చేయాలనే యాంగ్జైటీ, ఇంట్రెస్ట్ అయితే హరితకు ఉంది. ఓకే, నేను ఇక సినిమా ఇండస్ట్రీని వదలను అని. తనకు అదొక ఇంట్రెస్ట్ బాగా, నాకు అదే ఇంట్రెస్ట్, అసలు ఇండస్ట్రీని వదలకూడదని. తనకేంటంటే చాలే బిజీగా కష్టపడ్డాను, ఇంకా సెటిల్ అయిపోతే బెటర్ పిల్లలతోటి అన్నట్టు తను అనుకుంది. అంతే తప్ప ఎవరు దూరం చేసింది కాదు, ఎవరిని దూరం చేసింది కాదు. కొంచెం లావైనా తనకు తగ్గ క్యారెక్టర్లు తనకిస్తారు, 100% వస్తాయి. గేమ్ షోస్ ఉన్నాయి ఈరోజు టీవీ మీడియాలో, రకరకాలు వచ్చినాయి, ఎక్కడైనా పెట్టవచ్చు. లాస్ట్ మూవీ స్టాలిన్ అనుకుంటా. లాస్ట్ మూవీ స్టాలిన్, అది కూడా ఏంటంటే ఒక చిరంజీవిగా నేలెత్తి చూపించే క్యారెక్టర్ ఒక హీరోనే ఉండాలని చెప్పేసి ప్రత్యేకించి రవళిని పెట్టారు. నాకు బాగా గుర్తుంది. ఓకే, ఎవరినో నార్మల్ స్టార్ని పెట్టేస్తుంటే చిరంజీవిగా నేలెత్తి చూపిస్తే ఫ్యాన్స్ ఊరుకోరు. మాస్టర్ సినిమాలో గుర్తుందో లేదో, నేను నేలెత్తి చూపిస్తాను. ఇది మన నూతన ప్రసాద్ గారిది హోటల్ అంతా స్మాష్ చేసేసి ఉంటే చిరంజీవి గారు వచ్చి, ఎందుకు ఇది ఒకటి మిగిల్చావు, ఇది కూడా పగలగొట్టి ఆయన పగలగొడతాడు ఆయన, నీ పని చూసుకోరు వెళ్ళి వేలెత్తా. దానికే ఫ్యాన్స్ నా మీద రివర్స్ అయ్యారు. మా అన్నయ్యను నువ్వు వేలెత్తి చూపిస్తా అని. మీ అన్నయ్య కంటే ముందు మా అన్నయ్య ఆయన, నాకే పెద్ద అన్న, నేను ఆయన ఫ్యాన్ని. తర్వాత మళ్ళీ మంచివాడిని అవటం దాంట్లోనే చెప్తున్నా. ఫ్యాన్స్ ఊరుకోరు. ఫ్యాన్స్ ఒక మెగాస్టార్ని పట్టుకుని ఏలెత్తి చూపించాలంటే ఒక స్టార్ కావాలి. కాబట్టి స్టాలిన్లో రవళిని సెలెక్ట్ చేశారు. సో హరిత గారు హస్బెండ్ జాకీ గారు ఆయన ఇండస్ట్రీయే, రవళి గారు హస్బెండ్ ఒకళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళారు. అయితే తను ఫస్ట్ నుంచి కూడా కాంట్రాక్టర్ అండి. తను కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తుంటాడు ఆయన. నాకు మంచి ఫ్రెండ్ జాకీ, బెస్ట్ ఫ్రెండ్, బిఫోర్ మ్యారేజ్ నుంచే ఫ్రెండ్. ఇతను ఫ్రెండే.
ఇక వాళ్ళిద్దరు కుదిరింది. రవళికిను వాళ్ళ హస్బెండ్కి వాళ్ళిద్దరు ఎప్పుడైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళిద్దరికి బిజినెస్లో పడిపోయారు. ఓకే. ఈ జాకీ ఆర్టిస్ట్ అవటం వల్ల హరితకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల వీళ్ళిద్దరూ సెట్ అయిపోయారు. అంటే జాకీ గారు మీ ఫ్రెండ్ సార్ యాక్చువల్గా? ఫస్ట్ నా ఫ్రెండ్. సో అలా మీకోసం వచ్చి చెల్లెలు లవ్ లో పడేసారా? ఏమైందంటే నా కోసం రావడం కాదు, వీళ్ళిద్దరూ కలిసి ఈటీవీలో ఒక సీరియల్ చేశారు. ఓకే. ఫస్ట్ మెడ్రాస్ నుంచి వచ్చేస్తాను, చెన్నై నుంచి వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కింద చేశారు. చేస్తే ఇద్దరు యాక్ట్ చేస్తుండేవాళ్ళు, అంతా బాగుండేది. అమ్మ నేను డిస్కషను, హరితకి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరున్నారు అంటే, మరి హరితకి చూస్తాను సినిమా ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం పిచ్చ, రవళికి అంటావా అంత ఇంట్రెస్ట్ లేదు, మరి హరితకి కొంచెం ఇంట్రెస్ట్ కదమ్మా బాగా, నాకు సినిమా తప్పితే ఏది వద్దు, ఈ టీవీ మీడియా తప్పితే ఏది వద్దు. టీవీ మీడియాలో నెంబర్ 1 స్టార్ అయిపోయింది అప్పటికే. చెన్నై నుంచి ఆవిడకి ఫ్లైట్లో పిలిపించి ఇక్కడ ఒక మంచి హోటల్ ఇచ్చి రూమ్ ఇచ్చి ట్రీట్ చేస్తారంటే ఎంతో గ్రేట్ అయితేనే కదా, ఇక్కడ లేకనే ఆర్టిస్టులు చెప్పండి. అలాంటి టైంలో చక్కగా ఒబిడెంట్గానే ఉండేవాడు. ఇదే జాకీ అంటాడు, ఇప్పటికీ జాకీని అంటాను నేను. జాకీ కొంచెం దూరపు రిలేషన్ కూడా ఉంది నాకు జాకీకి. జాకీ ఇలాగా హరితకి మ్యారేజ్ అనుకుంటున్నావా, మరి నీకు ఇద్దాం అనుకుంటున్నాం, ఏంటి నీ పరిస్థితి, ఎదిన్ బాయ్ ఎలా మాడుతావు, ఇంకా సెటిలే కాలేదు సరిగ్గా ఇండస్ట్రీలో అన్నాడు. ఏ సెటిల్ అవుతావు, మ్యారేజ్ అయ్యాక సెటిల్ అవ్వలే అని చెప్పి ఇలా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇక వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని చెన్నై వెళ్ళి అమ్మతోటి మాట్లాడి నిశ్చార్థం. ఇప్పటికీ చెప్తారు మేము లవ్ చేసుకోలేదు, మనసులో పుట్టుంటుందేమో నాకు తెలిసి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. నాకు అనిపించింది జాకీ హరితగా అయితే బాగుంటుందేమో, ఇద్దరు యాక్ట్ చేసుకుంటున్నారు ఒకే ఇండస్ట్రీ. అమ్మతో చెప్పటం, అమ్మ బాగుంటాడురా కుర్రాడు, ఓకే మాట్లాడదాం అనుకోవటం. తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నయ్యని వదిన, వాళ్ళ ఫాదర్ కూడా లేరు అప్పట్లో, చనిపోయారు. జాకీ వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు అందరూ కలిసి వెళ్ళటం మాట్లాడటం అలా. అమ్మతో చెప్తుంటారు కదా మన చెల్లెళ్ళ కన్నా బావలే మంచోళ్ళు దొరికారు నాకు అని. అదే చెప్పేది, ఫ్రెండ్స్ అనేది ఒక పక్కన పెడితే మా చెల్లెల్ని బాగా చూసుకుంటారు లేదా, మంచోళ్ళే. నాకేం మంచియద్దు, మా చెల్లెళ్ళు మంచిగా చూసుకుంటే నాకు మంచివాళ్ళే కదా, అంతే కదా. వాళ్ళు బాధపడి అన్నయ్య నాకు ఇదేనే అడగకుండా ఉంటున్నారంటే నేను సేఫ్గా ఉన్నట్టేనా, నన్ను టెన్షన్ పెట్టట్లేదు కదా. చాలామంది సిస్టర్స్ ఏదైనా ఇబ్బందుల్లో పడితే ఎవరు ఫోన్ చేస్తారు, పేరెంట్స్ లేకపోతే బ్రదర్కి, అంతే కదా. అన్నయ్య నాకు ఇలా జరిగిందన్న, మీ బావగారు ఇలా అంటున్నారు, ఇలా కష్టం వచ్చింది, ఏదైనా కష్టం అనేది వాళ్ళకి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇద్దరు చెప్పుకోలేదు అసలు నాతోటి ఒక్క విషయం వాళ్ళు చెప్పుకొని ఉంటారు, మేబీ మీ చెల్లెలతో ప్రాబ్లం అయ్యాది. అసలు అది కూడా చెప్పరు, నా దగ్గరికి వస్తే వాళ్ళతో చెప్పేస్తాను నీళ్ళపోయి. దీంట్లో లాజిక్ అదే, నేను మా చెల్లెళ్ళని వెనకేసుకొస్తా, తర్వాతే నా బావులు, అవునా కదా. ఎంత నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎంత నాకు ఇష్టం అవ్వచ్చు, ఫస్ట్ మా చెల్లెళ్ళే, తర్వాత వాళ్ళు. అంతే. విజయదుర్గ గారు ఉండగా అసలు మీకు ఫోన్ వస్తుందా? అసలు అది ఆవిడకే చేయరు, అదే మామూలుగా చెప్తున్నాను అసలుకి, ఆవిడ ఉండగా చేయరు. అసలు ఏంటంటే నేను అదే చెప్పేది, మనం సంపాదించడమే కాదు, మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, దానికి తగ్గ మంచి ఫ్యామిలీ సెట్ అయింది, మంచి పిల్లలు, హస్బెండ్, వాళ్ళకి. నా వరకు నేను ఇంత నీట్గా ఇంటిని ఉంచుకోగలుగుతున్నానంటే మెంటల్గా నేను కొంచెం సెటిల్ అవ్వబట్టే కదా. నేనే డిస్టర్బ్ అయ్యి ఉంటే మా ఇల్లు ఇంత పీస్గా ఉండదుగా. అంటే మిడిల్లో ఎప్పుడన్నా ఆఫర్లు తగ్గిన తర్వాత ఫినాన్షియల్గా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అమ్మ మీద డిపెండ్ అయ్యో, చెల్లెల మీద డిపెండ్ అయ్యో? లేదు, అస్సలు అనిపించలేదు అండి, ఎక్కడ అనిపించలేదు. ఇది ఎందుకంటే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మనీ అంటే నాకు బాగా ఇష్టం ఫస్ట్ నుంచి. అమ్మగారు కూడా లాస్ట్ టైం చెప్పినట్టున్నారు, ముందు నేను చెన్నై పారిపోయా, ఫస్ట్ వీళ్ళందరికంటే ముందు నేనే చెన్నై వెళ్ళిపోయా. రేడియంట్ టీవీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేసి ఎగ్జామ్స్ రాశాను, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను ఇక చెప్పుకోకుండా. అమ్మ చెప్పారు మీరు, ఫస్ట్ నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు చిన్న ప్రాబ్లం వచ్చి హ్యాండ్ ఒకటి వీక్ అయ్యి కరాటేలో పోయి మళ్ళీ సెట్ అవ్వదంటే అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారు. అక్కడే రవళి అయితే అక్కడే చదివింది 7th నుంచి, హరిత కూడా అక్కడ ఉండే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. అలా మనీ అంటే బాగా ఇష్టం, ఏదో ఒక బిజినెస్. నా టైం నుంచి ఈ టైం వరకు నాకు తెలిసిన బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అండి. ఓకే. దాంట్లో 100 రూపాయలు మిగిలినా 1000 రూపాయలు మిగిలినా కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజునంటే లక్షలకి క్రోర్స్లోకి వచ్చింది, కానీ ఒకప్పుడు ఒక 1000 రూపీస్ 10,000 వచ్చిందంటేనే చాలా హ్యాపీ. ఈరోజు ఒక 10 lakhs లాగా అనుకోండి. అవును. ఆ రోజు నుంచి మమ్మల్ని కాపాడింది. ఈ రోజున అమ్మ మాకు ఉంచిన ఆస్తులు, ప్రాపర్టీస్ కూడా రియల్ ఎస్టేట్గా చెప్పుకోవాలి. అప్పుడు కొన్న స్థలాలే కదా ఈ రోజున ఇంత కాస్ట్ పెరిగింది.
ఆ రియల్ ఎస్టేట్ అనేది నన్ను కాపాడుకుంటూ వచ్చింది. అమ్మ సేవింగు ఎవరి కాళ్ళు గొప్పగా, ఎవ్వరికి ఎలాంటి లోటు లేకోకుండా జరుపుకుంటూ వచ్చింది. ఎవ్వరు ఇబ్బంది పడింది లేదు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి నేనెందుకు దూరం అయ్యానంటే ముఖ్యంగా మంచి మంచి సినిమాలు చేస్తూ హీరో చేసి, చాలామంది విలన్ చేసి హీరో అవుతారు. హీరో చేసి నేను విలన్ అయ్యా. విలన్ అయిన తర్వాత చాలామంది అంటే కొంచెం హిందూ మతస్థుని అనేసరికి జాతకాల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపుతాం. చాలామంది పెద్ద పెద్ద గురుస్వాములు గురూజీలాలు చూసి కొంచెం బ్యాడ్ నడుస్తుంది మీ జాతకం, కొంచెం ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోండి అన్నట్టుగా వాళ్ళ సలహాలో లేకపోతే నాకు అనిపించినవండి. సరే కొన్నాళ్ళు ఆపుదాం అన్నట్టుగా ఆపేసి అలా దూరం అయిపోయాను. ఓ అంతే జరిగింది. బికాస్ ఆఫ్ బాగోలేదు, ఫేట్ బాగోలేదు, చూద్దాం. వచ్చిన ఆఫర్లు కూడా వదులుకున్నారు. దాంట్లో కూడా సక్సెస్ కాదు, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పట్టడం దీనికి అన్న ఏదో చిన్న కారణం అనిపించింది. లాస్ట్ ఐ థింక్ ఆది అనుకుంటున్నా, ఆది జూనియర్ ఎన్టీఆర్ది. అవును, ఆదిలో విలన్ కొడుకుని నేను. చాలా ప్లెయిన్ క్యారెక్టర్, మంచోడు క్యారెక్టర్. కీర్తి చావ్లా అన్న. కీర్తి చావ్లా అన్న. నా కడుపుని ఎదవ పుట్టాడని తిడుతుంటాడు ఆయన. చూసా ఏంటి హీరో చేశాను, విలన్ చేశాను, రఫ్ క్యారెక్టర్స్ చేశాను అని చేసి మళ్ళీ మంచోడికి ఈయన ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎవడన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి విలన్ అయ్యి హీరో అవుతారు. నాది రివర్స్లో వచ్చింది. ఇదేదో నిజంగా ఫేట్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఇలా జరగదు కదా అన్నట్టుగా కొంత గ్యాప్ ఇద్దామని ఆపేశాను. ఆ గ్యాప్ ఇంకా బిజినెస్లో పడిపోయాను. మళ్ళీ తర్వాత ఎలా యాక్టర్ అవ్వాల్సి వచ్చిందంటే మా అబ్బాయికి ఇప్పుడు 16 years, వాడికి 6 years టైంకి మెచ్యూరిటీ కొంచెం తెలిసింది, తెలిసింది అంటారు కదా. డాడీ పెద్దత్త అంటే హరిత యాక్ట్ చేస్తుంది కదా, జాకీ మామ యాక్ట్ చేస్తున్నాడు కదా డాడీ, మీరు కనిపించండి టీవీలో చూస్తాను నేను అనేవాడాడు. నిజంగా వాడి ఫోర్సే మళ్ళీ నేను ఎంటర్ అయ్యాను. బట్ ఆల్మోస్ట్ అందరు హీరోలతో డైరెక్టర్స్తో మంచి ర్యాపో ఉంది కదా, బాగా మంచి భయ్యా ఫ్రెండ్స్ అందరం కూడా. వాళ్ళు అప్పుడు అసోసియేట్ ఉన్నప్పుడే నేను ఎంటర్ అయిపోయాను. అహం అడ్డం వచ్చిందా? ఎందుకు అడగటం? అహం కాదు, అదే మెసేజ్ చేయటం, ఫోన్ చేయటం. ఏమైందంటే అది తెలియని వాళ్ళకి ఇదే అనిపిస్తుంది. అహం అన్నట్టు, హెడ్ వెయిట్ అన్నట్టు. అప్పట్లో వెళ్ళేవాడిని, నువ్వు ఫ్రెండ్స్ అందరం. ఈరోజుకి శ్రీకాంత్ ఏంటి, రవితేజ్ ఏంటి, రారాపోరా ఫ్రెండ్స్ మేము అందరం కూడా. ఒకే బ్యాచ్ కదా. రవితేజనే ఎవరు రవి అంటాను, శ్రీకాంత్ ఎరా అంటే ఎరా అనుకుంటాం. ఈరోజు కూడా రఘుబాబు ఒరే ఫ్రెండ్స్. అప్పుడున్న సర్కిల్ మొత్తం ఒరే బ్యాచ్ మేము. తమిళ్లో విక్రమ్, అజిత్, ఇప్పుడంటే వచ్చిందిలే ఈ బాబుల్ సిస్టమ్ గానీ ఒకప్పుడు అంత ఫ్రెండ్లీ ఒరే మా బ్యాచ్ ఒకే బ్యాచ్. అజిత్ నేనైతే అసలు మరీ దారుణంగా తిట్టుకుంటాం అంత. ఇది అజిత్ తమిళ హీరో. నేను అప్పుడు హీరో చేశా భానుమతి గారి సినిమా 91లో హీరో నేను. భానుమతి రామకృష్ణ గారు గుర్తుందా మీకు? అవును, భరణి పిక్చర్స్ అంటారు. ఆ భరణి పిక్చర్స్లో వన్ ఆఫ్ ది లాస్ట్ హీరో నేనే. నెపోలియన్ విలన్ దాంట్లో అసాధ్యురాలని చెప్పేసి యూట్యూబ్లో వస్తుంది. ఫస్ట్ హీరో వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు విక్రమ్ హీరో కాల. అరే భలే ఛాన్స్ కొట్టారా అని అజిత్ది ఒక సినిమా స్టార్ట్ అయింది, నాది ఒక సినిమా భానుమతి గారిది. అలా చేశాను, చాలా చేశాను. కానీ అదే నేను అనుకోవడం ఫేటే, బాగోలేదేమోలే, అందుకనే రివర్స్లో వచ్చింది మంది. క్యారెక్టర్ చేసుకోవాల్సింది ఫస్టే హీరోని అయిపోయా. తమిళ్లో ఒక 3 సినిమాలు 4 సినిమాలు హీరోగా. మాస్టర్ వచ్చింది, మాస్టర్కి వచ్చా. మాస్టర్ నుంచి ఇక సూపర్ అరవింద్ గారు అయితే ఇంకొక హీరో వచ్చాడు అబ్బాయి తెలుగుకి అన్నారు. మరి ఏమైపోయింది అర్థం కాల. అమ్మతోనే అన్నారు అరవింద్ గారు, ఇంకొక హీరోని ఇచ్చావమ్మా నువ్వు అయితే ఎలాగైతే తెలుగు ఇండస్ట్రీకి మంచి కుర్రోడు వచ్చి. తెలుగులో మీరు చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అంటే ఏమని చెప్తారు? సమరసింహారెడ్డి చేశాను, మాస్టర్ చేశాను, బాలయ్య బాబుతో సుల్తాన్ చేశాను, తొలిప్రామ్ చేశాను. కళ్యాణ్ బాబు నేను ఒకసారి అనుకోకుండా ఫ్లైట్కి వస్తూ కళ్యాణ్ బాబు నేను సినిమా చేయాలంటే అయ్యో అన్నయ్యతో చేశారు కదా, మన దాంట్లో క్యారెక్టర్స్ ఏమి లేవండి, ఏదైనా పర్వాలా నేను చేయాలి మీతోటి అన్నప్పుడు ఒక క్యారెక్టర్ అప్పటికప్పుడు నాదిను రవిబాబు డైరెక్టర్ ఉన్నాడు కదా, చలపతిరావు గారు. అవునవును, ఇద్దరం ఫ్రెండ్స్గా ఆయన తన బ్యాట్ లాక్ నిరకొడతా నేను, అరే తెండూల్కర్ ఇచ్చాడు, చిల్లి చేయి పట్టుకు లాగటం ఉంటాయి. 2 ఫైట్లు 2 సీన్లు 3 సీన్లు దాకా ఉంటాయి. మంచి క్యారెక్టర్ అదొకటి. అప్పటికప్పుడు ఆయన ఊహించుకుని డైరెక్టర్తో చెప్పి విజయన చేస్తానంటున్నారు మీరు ఇవ్వాల్సిందని చెప్పి మన కళ్యాణ్ బాబు చెప్పి చేయించింది ఆ క్యారెక్టర్. ఓకే, అలాగా మ్యాక్సిమం అందరూ అన్ని సినిమాలని
నేను వెళ్తే చాలు ఇది 200 days ఆర్టిస్ట్ వచ్చాడా అనేవాళ్ళు డైరెక్టర్స్. మ్యాక్సిమం నేను చేశానంటే 100 days ఆడాల్సిందే, అంత పేరు వచ్చింది. మరి ఇప్పుడు ఈ 200 days 100 days యాక్టర్ని మన స్టార్ హీరోస్ మీ ఫ్రెండ్స్ అరే ఫ్రెండ్స్ కూడా మర్చిపోయారంటే దానికి ఒకటే చెప్తున్నా, ఎవరి జీవితం వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంకోటి ఇందాక కమ్యూనికేషన్ గురించి అడిగారు. కొంచెం గ్యాప్ నాకు నెగ్గా తీసుకున్నదే, ఫేట్ బాగాలేదనో లేకపోతే కొన్నాడు గ్యాప్ ఇద్దామనుకోని ఉండేది. ఇదొకటి కొంచెం బ్యాడ్ అయింది. ఇంకోటి ఏంటంటే వాడు రావట్లేదు కదా, ఏం చెప్తాంలే వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటో, ఇక్కడ ఉన్నానా చెన్నైలో ఉన్నానో ఎవరికి అర్థం కాదు. అదొకటిను. సరే తర్వాత అమ్మ ఫోర్స్ ఇవ్వనివ్వండి, మా మిస్సెస్ ఫోర్స్ ఇవ్వనివ్వండి, వెళ్ళా ఆఫీసులకి. ఏంటి విజయ్ నువ్వు రావాలా జూనియర్ ఆర్టిస్ట్ లాగా, రోజు నాకు అనిపించాలా, ఫోన్ చేస్తే చాలదా అన్నారు ఒకళ్ళిద్దరు. అది నిజమే కదా అనిపించింది. కమ్యూనికేషన్ బాగుండాలని చెప్పేసి రోజు వెళ్ళి కూర్చున్నా కూడా నాకు ఒక పక్క వద్దనిపించినా అమ్మ చెల్లెళ్ళు మా మిస్సెస్ అందరూ అంట వల్ల వెళ్ళా. నువ్వు రోజు రావాలంటే ఏదో తెలియని వాళ్ళలాగా ఫోన్ చేయొచ్చు కదా. దేంట్రా అంటే అర్థం కాల. మళ్ళీ నేను వచ్చేసాను మిమ్మల్ని మర్చిపోతారు, అది కామన్. అది వాళ్ళకి 100 పనులు ఉంటాయి, నాకే 10 పనులు ఉన్నప్పుడు అవును వాళ్ళకి ఎన్నో ఉంటాయి. ఇలా ఏదో అనుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నేను ఇబ్బంది పడదలుచుకోలేదు అన్నట్టు కొంచెం కామ్ అయ్యాను. కాము అలాగే మర్చిపోయారు. మళ్ళీ టీవీ సీరియల్ ఈ యూట్యూబ్ ఛానల్స్ వీటి వల్ల మళ్ళీ ఇంట్రెస్ట్ మీలాంటి ఎక్కడన్నా కనిపించిన తర్వాత ఒకసారి ఎక్కడన్నా షోలోనో టీవీ సీరియల్స్లోనో టక్కన ఎక్కడన్నా కనపడతాం కదా, అరే మన విజయ్ బ్యాక్ టు ఇండస్ట్రీ అని కాల్ చేసి విజయ్ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసావు మేము ఉన్నాం అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరా? బాలయ్య బాబు గారు నేను చెప్తా ఫస్ట్. ఓకే, బాలయ్య బాబు గారు మరి నేను చిరంజీవి ఫ్యాన్ని చెప్పాను ఇందాక మీకు. ఆయన సినిమాలు చూసే నేను ఇండస్ట్రీకి పారిపోయింది. కానీ బాలయ్య బాబు గారు ఒకసారి విజయవాడ వెళ్తూ ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత అమ్మ కూడా అప్పుడు విజయవాడ వెళ్తుంది. అమ్మను కలిసి ఆయనే మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి ఇలా చేస్తాడో కూడా అమ్మే మాట్లాడలే. అమ్మా ఎక్కడ విజయ్ ఎక్కడ అని అడిగాడంట. అడగానే ఇంటి దగ్గర ఉన్నాడు బాలకృష్ణ గారు అనగానే ఒకసారి కలమన్నాను, ఇమ్మడి అర్జెంట్గా రావాలి దగ్గరికి అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. చెప్తున్నా అంటే ఆయనగా గుర్తు తెచ్చుకుని అసలు ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు ఇమ్మీడియట్గా వచ్చి నన్ను కలవమనండి. అంటే అంత ఇంట్రెస్ట్ ఆయన చూపించాడంటే అందరికీ ఉంటుంది కదా. అవును, రేపటి రోజున చిరంజీవి గారు కనిపించినా ఏం చేస్తున్నావు నువ్వు నాకు కనిపించుకోకుండా ఎన్నాళ్ళు అని చెప్పి అడుగుతారు. నేను వెయిటింగ్ ఏంటంటే ఓకే నా జాతకం ఇప్పుడే మారిందేమో, ఇప్పటికి కూడా ఎందుకు మెయింటైన్ చేస్తున్నానంటే అటు లావ్ అవ్వకోకుండా ఇటు ఏజ్ కనపడుకోకుండా కొంచెం మెయింటైన్ చేయడానికి కారణం ఒక రోజు ఉంటుందిలే చేద్దాం అన్నట్టు వెయిటింగ్. మళ్ళీ బన్నీతోటి రామచంద్రతోటి జూనియర్ ఎన్టీఆర్ తోటి వీళ్ళందరితోటి మళ్ళీ ఒక రౌండ్ వస్తాను నాకు నమ్మకం బాగా. మీరు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇంత పిల్లలై ఉంటారు 100%. ఆదిలో చూసారుగా. అవును, నూనూగు మిసాలు ఎన్టీఆర్కి నేను అప్పటికే బావ క్యారెక్టర్ హీరోయిన్ బ్రదర్ చేసిన దానిలో. అది ఎందుకంటే వినాయక్ నా ఫ్రెండ్, వినాయక్ కావాలని చెప్పి చేయించాడు. నువ్వు చేయాలి భయ్యా క్యారెక్టర్ నువ్వు చేయాలి, నా దగ్గర ఒక సినిమాలో ఉండాలి సెంటిమెంట్. కానీ తర్వాత మర్చిపోయా సాంబా అని చెప్పి ఒక సినిమా, దాంట్లో కూడా భూమిక అన్నయ్య. వినాయక్ బాగా ఇది సెంటిమెంట్ నేను ఉంటేనే బాగుంటుంది, అలాగే తీసుకెళ్ళేవాళ్ళు అప్పట్లో. ఆది సినిమాలో బావ క్యారెక్టర్ ఎన్టీఆర్కి చేసిన విజయ్ ఇప్పుడు ఎన్టీఆర్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఆస్కార్ రేంజ్కి వెళ్ళినా సరే ఇప్పుడు ఈ రోజుకి అప్పటికిప్పటికి ఏమన్నా మారినట్టు అనిపిస్తుందా? నాకు తెలుసండి, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడిమితోట ఏదో అంటారు కదా, పోయేంత వరకు మారవు అంటారు. ఈలోపు మనం చేసేదంతా ఓన్లీ మెయింటెనెన్సే, యాక్టింగే. మన బుద్ధులు నలుగురు కోసం మనం మారుతుంటాం తప్పితే మన బుద్ధి అనేది మనదేగా. ఈ రోజున నేను జూనియర్ ఎన్టీఆర్ కలిసామంటే ఎగురొచ్చి నా సంఖ్య ఎక్కుతాడు, ఆ నమ్మకం అయితే నాకుంది. 100% ఇదే జరుగుతుంది. అప్పుడు ఎక్కేవాడా? అప్పట్లో అదే పని, రాగానే ఉప్పు ఎక్కడం చిన్నతనం అప్పుడు బాగా. ఈ రోజు కూడా ఒక పెద్ద మనిషి అయ్యాడు తప్ప మేమిద్దరం కూర్చున్నాం అంటే మాత్రం డెఫినెట్గా అదే పని చేస్తాడు అతను. అంత ఎఫెక్షన్స్ ఉంటాయి, ఎవరు మర్చిపోగలరు? 18-19 ఉంటుంది ఏజ్ అప్పుడు, అంతే కదా? అంతే 18-19 అంతే. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఎన్టీఆర్తో ఆది టైంలో నాకు అన్నం తినిపించాడు ఒకసారి. ఓకే, భోజనం వెళ్ళొచ్చాము, ఇది విజయనగరం షూటింగ్, వైజాగ్లో మాకు రూమ్స్. కార్ జర్నీ విజయనగరం టు వైజాగ్ అంటే మనకి 1.5 hour 2 hours ఉంటుంది. వెళ్ళొచ్చేసేవాళ్ళు. వైజాగ్లో రూమ్స్
రూమ్లో ఉన్నప్పుడు ఒకసారి ఏదో నీరసంగా ఏదో ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో సంథింగ్ స్నాక్స్ అయితే తిన్నా ఏం తినలా. అన్న నువ్వు పెరుగన్నం అన్నా తిను, ఎలా పడుకుంటావు అక్కడ అని చెప్పేసి పెరుగన్నం కలిపి వచ్చేసి గబగబా మొదలు తినిపిస్తాడు. ఇలాంటి మూమెంట్స్ అదొకటి మర్చిపోలేదు నేను. కానీ ఇప్పటికీ అలానే ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఎప్పుడు అంతే, ఎవరు లేదు మీడియా అంటే మాత్రం మళ్ళీ చనిపోయాడు అయిపోతాడు. అవును, ఎవరు ఉన్నారంటే తప్పదు. కాబట్టి మన మధ్య చూసా ఇంటర్వ్యూస్, మన రాజమౌళి గారు అంటారు చాలా చిన్నపిల్లడు బాబు కోతి పనులు చేస్తాడని. మీడియా ఉంటే తప్పదు కాబట్టి మీలాంటి వాళ్ళు తప్పుగా అనుకోకూడదు కాబట్టి అలా కూర్చుని ఉంటాను తప్ప నిజంగా నేను కూడా మీడియా లేదనుకోండి మళ్ళీ వేరే విధంగా ఆడుకుంటాం గిచ్చటం ఏదో ఒకటి సరదాలు అంతే తప్పితే తన మెంటాలిటీ అంతే. బాలయ్య బాబు మెంటాలిటీ బాలయ్య బాబుకి ఉంటుంది, చిరంజీవి గారి మెంటాలిటీ చిరంజీవి గారికి ఎప్పుడు కూడా అంటే ఒక 10 మంది కూర్చోవాలి, మాట్లాడాలి, మంచిళ్ళు, ఫన్నీగా ఉండాలి, అలా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్. కానీ ఎవ్వరికి కూడా క్రూయాలిటీ అయితే ఉండదు. బట్ ఏదన్నా యాక్టర్ హట్ చేసిన సందర్భాలు ఉన్నాయా సెట్లో? ఎక్కడా లేదండి, ఎవరిది లేదు. అదే నేను చెప్పేది, నా అదృష్టం. మరి కన్నా తల్లిదండ్రులతో లేకపోతే దేవుడు రాసిన రాతో నాకు కానీ హరితకి కానీ రౌళికి కానీ ఒక ఆర్టిస్ట్ వల్ల హట్ అయింది, ఒక డైరెక్టర్ వల్ల హట్ అయింది అన్నది ఇంతవరకు లేదు. బట్ విజయ్ గారు ఇప్పుడు రాజ్ కుమార్ అని ఒక యాక్టర్ ఉన్నారు, అవును. ఆయన కూడా సీరియల్స్ చేస్తారు, ఇప్పుడు అప్పుడు సినిమాలు చేశారు మీలాగే. అవును, ఆయనకి కొంత మెగాస్టార్ చిరంజీవి గారి ఫీచర్స్ ఉన్నాయని చెప్పి నాకు కొంత మైనస్ అయింది, ఆ టైంలో నాకు ఆఫర్లు కూడా రాలేదు అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చి ఉన్నారు. అలా మీకు కూడా అయింది మీ లైఫ్లో చిరంజీవి గారి ఫీచర్స్, చిరంజీవి గారి లాగా ఉండటం వల్ల ఆఫర్లు తగ్గాయా మీకేమన్నా? ఏమీ లేదండి, అలాంటిది చాలా రాంగ్ వర్డ్ అండి అది. అలాంటిది ఏదైనా ఉంటేనే కదా కొంచెం ఫెమిలారిటీ పెరుగుద్ది. మరి ఆయన ఎందుకు అలా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? అవకాశాలు తగ్గటం వల్ల అనుకుంటా. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, పెద్ద ఎన్టీఆర్ గారిని పోల్చుకునే కదా ఎందుకు ఈయన సినిమాలు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఈ రోజున నేషనల్ అవార్డుకి వెళ్ళాడు, ఆస్కార్ అవార్డుకి వెళ్ళాడు చెప్పండి. పెద్ద ఆయన పోలికలు కనిపిస్తున్నాయనైనా మీరు చెప్పండి. అది ఫ్యామిలీ పోలికలు ఉన్నాయనైనా అది మీకు తప్పేలాగొద్దు చెప్పండి. ఇంకా ఫెమిలిటీ పెరుగుద్ది, మీ పేరు వస్తుంది ఇంకెక్కువ. దానివల్ల అవకాశాలు తగ్గిన ఎలా అనుకుంటారు చెప్పండి. ఈరోజు నేను యూట్యూబ్ చేస్తున్నాను, అందరూ రాజశేఖర్ గారిలో ఉన్నారు, మీరు హీరో రాజశేఖర్ గారిలో ఉన్నారు, చాలామంది చిరంజీవి గారిలో మాట్లాడతారని కొంతమంది, బాలయ్య బాబులో ఉన్నారు కొంతమంది, అంటే ఎక్కువ రాజశేఖర్ గారిలో ఉన్నారని చెప్పి అంటారు. దానివల్ల నాకు పోయిందే ఉండదే, ఫెమిలారిటీ పెరుగుతుంది. ఒక పెద్ద హీరోలతో పోల్స్తున్నారంటే నాది పెరిగినట్టేనా? ఇప్పుడు ఈ గెటప్ అంతే ఉన్నారు, హెయిర్ స్టైల్ చెప్తున్నా. ఇప్పుడు వచ్చే మెసేజ్లు మొత్తం ఎక్కువ అయ్యే ఉంటాయి, రాజశేఖర్ గారు అది నాకు పెరుగుతుంది తప్పితే తగ్గదుగా. ఇప్పుడు ఎవరినో జూనియర్ ఆర్టిస్టులు ఎవరో తెలియదు, వాళ్ళతో పోల్చడానికి మీకు అవకాశం లేదు. పోల్చేది పెద్ద హీరోలతోటి. ఇప్పుడు రాజ్ కుమార్ లాంటి వాడిని చిరంజీవి గారితో పోల్చారంటే నీ అదృష్టం అది, అంతే తప్పితే చిరంజీవి గారి అదృష్టమా? చిరంజీవి గారి పేరు చెప్పుకుంటే 4 సినిమాలు చేయగలుగుతాం, చిరంజీవి గారు చెప్పుకోకపోతే ఇక 4 సినిమాలు కూడా రావంటే నేనైతే మరి. ఓకే, రాజ్ కుమార్ అన్నాడని కాదు, అవకాశాలు తగ్గి అన్నాడో మరి ఏ ఉద్దేశంతో అన్నాడనే దాన్ని పక్కన పెడితే ఒక పెద్ద వ్యక్తులతో మనల్ని పోల్చారంటే మనకెంత గొప్ప ఉంటే వాళ్ళు పోలుస్తారు. అలాగా ఒక ఆడియన్గా చెప్పండి, ఒక వ్యూవర్ వచ్చి మీరు చిరంజీవిలా ఉన్నారంటే మనకు గొప్ప, అది గొప్పగా తీసుకుంటే గొప్ప. అందువల్ల ఇన్ని సినిమాలను చేయగలిగాం, లేకపోతే ఆ మాత్రం సినిమాలు కూడా రావంట నేనైతే. కాంట్రవర్సీ కాదు, ఇది నిజం. ఎస్, ఎప్పుడు కూడా చిన్నప్పుడు నాకు చెప్తుండేవాళ్ళు, అరే కళ్ళు చిరంజీవిలా అంతెందుకు దాసనారాయణరావు గారు అనేవాళ్ళు నన్ను కూర్చోబెట్టి, ఒరే ఇండస్ట్రీలో కళ్ళు కొంతమందికి ఇస్తాడు దేవుడు, ఫస్ట్ ఎన్టీఆర్ గారురా, తర్వాత కృష్ణరాజు గారురా, తర్వాత చిరంజీవి గారురా, తర్వాత నువ్వే అనేవాళ్ళు నన్ను పట్టుకొని. అంటే మా ఆయుసు రవడేది కానీ అర్థది కానీ నాది కానీ ఆయుసు ఇంపార్టెంట్గా ఉంటుంది. అరే ఆ కళ్ళల్లో కనిపిస్తుందిరా మీకు అంటే. దాసరి గారు లాంటి వాడు అంత పెద్ద హీరోలతో పోల్చుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్తున్నా. అవును, ప్లస్సే కదా నాకు, అది మైనస్ అని ఎలా అనాలి? మైనస్ అని ఎవరు అనకూడదు. నిన్నెవరన్నా తీసుకెళ్ళిపోయి తక్కువ వాళ్ళతో పోలిస్తే అప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలి. తక్కువ వాళ్ళతో పోలిస్తే నిజంగా ఫీల్ అవుతాం, ఇదేంటి పోయి అడుక్కునేవాడితో పోలుస్తున్నాడు మనల్ని అని. అవునా కాదా చెప్పండి? మనం పోల్చేదే పెద్ద స్టార్స్ తోటి పోలుస్తున్నప్పుడు మనం ఇంకెందుకు డీగ్రేడ్ అవుతాం? ఎప్పుడు ప్లస్ అవుతాం, గుర్తుంచుకోండి. అది తెలియని కూడా చెప్తున్నాను మళ్ళీ మీడియా ద్వారా. మనల్ని ఇంకొకరితో పోల్చారంటే పెద్దవాళ్ళతోటి మనలో ఏదో ఉండబట్టే కదా పోలుస్తారు, మనలో ఏమి లేకపోతే ఎలా పోలుస్తారు చెప్పండి. అది దానివల్ల ఇంకో 4 సినిమాలు వస్తాయి తప్పితే తగ్గవండి. ఎలా ఉంటారు అప్పుడు? కామ్ గోయింగ్ లేకపోతే కొంచెం రెబల్ అయినా మీరు? రెబల్ కామ్ గోయింగ్ అయినా అమ్మ రెబల్ ఎవరికి వచ్చింది ఇంట్లో అసలుకి?
అమ్మ రెబల్ అంటే నాకు తెలిసి రవళి. అవునా? రవళి కొంచెం హార్ష్గా ఉంటుంది. అలా కనిపించరు అసలు ఆమె. అందుకే మీడియాకి దూరం అయ్యారు కాబట్టి మీకు తెలియట్లా. రెబల్ అని కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయటం. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను మీతోటి ఇంతే. బయటికి వెళ్ళనివ్వండి, ఎనీ ప్లేస్ నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు. ఇప్పుడు ఏదో రాజ్ కుమార్ గురించి అడిగారు, ఉన్నది ఉన్నట్టే చెప్పా, అది నిజం, అది అందరికీ తెలిసిన నిజం, అంతే కదా. అలాగే ఉంటుంది. అది రెబల్ అని ఎలా అంటారు మీరు? రెబల్ కాదు అది, ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడతారు అంటారు కదా, ఇది. అంటే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి కదా. దాన్ని ఇంకా అదే ఏదో సామెత ఉంది. నేను అప్పుడప్పుడు సామెతలు దేవుడి గురించి చదవటం ఏంటో అదే చేస్తుంటాను. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాకంటే ఒక్క నిజం చెప్పి క్షమించారు అడగటంలో నీ సొమ్మేం పోద్దంటారు. ఒక్క నిజం చెప్పేసి సారీ అని చెప్పేసి అలా నుంచోండి, వదిలేరా అంటాం. అది 100 అబద్ధాలు చెప్తుండండి, అసలు చేసింది చెప్పుకోకుండా. వీటి అబద్ధం చెప్తున్నారా, ఈ నమ్మి అసలు మీ గుణం అనేదైనా సార్ మీరు ఎంత మంచి చేసినా కూడా నమ్మొద్దు కాదు. ఇక చెప్తున్నా, ఓకే అదే మీరు చేసిన తప్పు, నేను తప్పు చేశాను క్షమించండి అని చెప్పండి, అయిపోతే నువ్వు తప్పు చేయటండి, ఊరికి తెలియజేస్తుంటావు అంటాం. అవునా కదా? అలాగవుతుంది. అందువల్ల ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళం. మా అమ్మ నాన్నగారు కూడా అంతే. అప్పట్లో మా చిన్నప్పుడు బాగా గుర్తు కదా, ఆయన అంతే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, నలుగురికి పెట్టడం, నలుగురు తింటుంటే సంతోషపడటం. ఈ రోజుకి హరిత వాళ్ళ ఇంట్లో ఏంటి, రవళి వాళ్ళ ఇంట్లో ఏంటి, అమ్మ దగ్గర ఏంటి, నా దగ్గర ఏంటి, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ అని కానీ ఏదైనా వండుకున్న పక్కన వాళ్ళు షేర్ చేయటం ఏంటి, ఇలాంటివి అయితే మాకు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక ఆనందం. ఎవరైనా వచ్చి ఒక ఇద్దరు భోజనం చేస్తున్నారంటే ముందు వాళ్ళకి వడ్డిస్తాం ఆనందం. అది అమ్మ దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నది. ఓకే, సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు యాక్ట్ చేసిన యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి చెప్తాను, మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా మాస్టర్ అండి. చిరంజీవి గారి సినిమా మాస్టర్కి నేను చెన్నై నుంచి, ఆల్రెడీ ఆయన హైదరాబాద్లో ఉన్నారు, నేను చెన్నై నుంచి ఒకరోజు ఈవినింగ్ ఫ్లైట్కి, అంటే ఈరోజు నైటే షూట్, ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. రాగానే ఎక్కడో ఫిలిం నగర్లోనే ఒక హౌస్, ఇది సెకండ్ హాఫ్ అదే ఇంటర్వెల్ ముందు నేను మారిపోయి మంచివాడిని అయ్యి ఆయన ఇంటికి వెళ్తాను, చిరంజీవి గారి ఇంటికి, వర్షంలో. అది నా ఫస్ట్ షాటే అది. వర్షంలో తడుస్తూ చిరంజీవి గారి దగ్గర నుంచోవటం. ఆయన వర్షంలో తడుస్తూ, దిలీప్ ఏంటి వర్షంలో తడుస్తున్నావు రా అని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి టవల్ ఇచ్చి తలంతా తుడిసి అంతా చేస్తాడు, కాఫీ పెట్టుకొస్తారు ఆయన. అది నా ఫస్ట్. అక్కడి నుంచి కూర్చోబెడితే ఆయన అలా చైర్లో కూర్చున్నారు, నేను వెళ్ళి కింద కూర్చుంటున్నా పక్కన అరుగులాగుంటే. ఏం చేశారు మీరు అంటే, లేదు మీ ముందు కూర్చోలేనన్న. మళ్ళీ వాళ్ళు మీరు రండి అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. అది నా స్టార్టింగ్. ఇది అప్పటికే హీరో చేస్తున్నా కూడా ఆయన చూస్తే ఏదో భయం, గురువు గారి పక్కన నేను కూర్చోవటం ఏంటని. ఎంత లేదన్నా గురువు, ఆయన తండ్రి లాంటివాడు, అంతే కదా. ఆయన చూస్తే కదా మేమంతా ఇన్స్పైర్ అయింది. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మాట, మంచితనం, క్లారిటీ, ఈ మూడు ఉంటే సక్సెస్ అవ్వచ్చు. 100% సక్సెస్ అవుతాను. మాట మంచిగా ఉండాలి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, ఏదో సామెతలు ఉంటాయి. అలాగా మాట్లాడే విధానం, ఇచ్చే మర్యాద, అది ఏంటి అనేది కాదు. నేను ఆయన అప్పుడే ఫస్ట్ టైం కలవటం, కానీ ఆయన నాకు అంత మర్యాద నేర్పారు. నాకేంటి ఫస్ట్ టైం ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూర్చోవటం ఏంటి పక్కన అన్నది నాకు కొంచెం ఫీలింగ్ ఉండేది. ఆయనే చేతి తెప్పించి మీరు కూర్చోండి దీనిపైన అన్నారంటే, ఇలా ఉండాలి సంస్కారం అనిపించింది. బాలకృష్ణ గారు అంటే మా అన్నయ్య అంట, సొంత అన్నయ్య అంట, సొంత బ్రదరే. అన్నయ్య కంటే కూడా ఇంగ్లీష్లో మాడితే ఇంకా కొంచెం దగ్గర అవుతాను, సొంత ఓన్ బ్రదర్ లాగా. ప్రతి దానికి ఆయన వేసుకున్న కూర నేను వేసుకోవాలి, ఆయన అన్నంత పెట్టుకుంటే అంత అన్నం తినాలి. తినపోతే ఎక్కడి నుంచి వస్తుంది బలం అంటాడు. బలం ఎక్కడి నుంచి వస్తుంది, తినో. 10 రకాల వంటలు ఆయన తీసి వడ్డిచ్చేస్తుంటాడు. ఓకే, నా సీన్ ఉన్నా లేకపోయినా అక్కడ, నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా అవుట్డోర్ వెళ్ళాం. 2 సినిమాలు చేశాను ఆయనతో, సమరసింహారెడ్డి, సుల్తాన్లో కూడా హీరో బావని సోలో ఫైట్ ఉంటుంది ఫారెస్ట్లో, ఫారెస్ట్ ఆఫీసర్ తోటి, మంచి క్యారెక్టర్ అదొకటి. అవుట్డోర్ వెళ్తే మాత్రం ఆయన విజయ్ ఎక్కడ అని పిలిపిస్తాడు. షూటింగ్ ఉండదు నాకు, నేను ఎక్కడో రూమ్లో ఉంటా. నాకు కాల్ చేసి కారు పంపించి కారు ఎక్కించుకొచ్చి ఆయనతో లంచ్ టైంకి ఆయనతో కూర్చోవాలి. చెప్తున్నా, రూమ్లో ఏం చేస్తున్నావు, అక్కడే కూర్చో భోంచే అంటాడు. అంత ఇదిగా ఆడుకుంటూ ఉంటాడు, సరదాగా జోకులు.
ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళ ఫాదర్ మూవీస్ చూపించడం, పాత సినిమా కాడి నుంచి వాళ్ళ ఫాదర్ చేసిన, పెద్ద ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ని ఇది నాన్నగారు చూడు ఎలా చేశారో నేర్చుకో, నేను ఆయన చూసే నేర్చుకున్నా. తర్వాత ఎప్పుడు కలవలేదు కదా? తర్వాత ఇక సుల్తాన్ తర్వాత యాక్చువల్గా మంచి సినిమాలు చేయాల్సింది, కొన్ని కారణాల వల్ల ఆయన తరఫు నుంచి ఏం జరగల. ఒక డైరెక్టర్ ద్వారా ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్, బాలయ్య గారి దగ్గరికి వెళ్దామంటేనే కొంచెం షై ఫీల్ అయ్యా. డైరెక్టర్ గారు ఇలా అన్నారు కదా, ఇంకెందుకు మళ్ళీ హీరో గారికి వెళ్ళి చెప్పటం అన్నట్టుగా నేను ఆగిపోవడం. మిమ్మల్ని అన్నారా? డైరెక్టర్ దగ్గర నుంచి బాలయ్య గారు చెప్పారంటే జరగాలి అది. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ బాలయ్య బాబు ఫోన్ చేసి చెప్పేశారు, విజయ్ వస్తున్నాడు, ఆ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ ఇచ్చేయండి అని. సుల్తాన్ తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ గారు బ్రదరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఆ క్యారెక్టర్ అని చెప్పి అన్నాడు. సర్లేండి బాలయ్య బాబు గారితో చెప్పకండి లేక అంటే నా మాట. ఒకవేళ మీరు బాలయ్య బాబు గారు చెప్పినా చేయలేదని ఆయనకుందే లోపల? నేను రాలేదు అనుకున్నారు అంతే. ఓకే, విజయ్ రాలేదు అనుకున్నా. ఇక ఆయనకి ఏం గుర్తుంటుంది, విజయ్ రాలేదా, ఓకే అక్కడితో అయిపోయి ఉంటుంది. నేను వెళ్ళి బాబు మీరు చెప్పినా కూడా చేయలేదు అక్కడని చెప్పి నేను ఎలా చెప్తాను, చాలా రాంగ్ అవుతుంది అది. నాకు రాసి పెట్టలేదు ఆ క్యారెక్టర్ అనుకున్నాను అంతవరకు. అదే ఆ చిన్న ఫీలింగే దూరంగా అలా వచ్చేసారు. వెంకటేష్ గారు, వెంకటేష్ నాగార్జున అంటే కొంచెం ఇది. చిరంజీవి గారితో కూడా ఆయనకు కూడా ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందంటే, అన్నయ్య సినిమా మాస్టర్ తర్వాత మాస్టర్లో అంత ఇంపార్టెంట్ రోల్ చేసి అన్నయ్యకి వచ్చేసరికి మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది క్యారెక్టర్ గురించి చెప్పను, ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అయ్యేసరికి అది కూడా డిస్టర్బ్ అయింది. వెళ్ళి ఏడ్ చేశారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి అన్నయ్య ఎలా జరిగింది, ఏడిపా. నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. భలే ఎందుకు ఏడుస్తావు చిన్న విషయానికి కూడా, ఏమున్నాయి క్యారెక్టర్లు అని చెప్పి అప్పటికప్పుడు ఆయన స్క్రిప్ట్ అంతా చూసి, ఓ శరత్బాబు విలన్ తమ్ముడు క్యారెక్టర్ ఉంది కదా, రాజా రవీంద్ర నేను అన్నదమ్ములుగా చేస్తాం, వాళ్ళిద్దరిని చెడగొట్టేది, ఏ క్యారెక్టర్ అయితే ఉంది నా సినిమాలో ఉంటున్నావు అంతే కదా, నువ్వు ఇచ్చి తర్వాత చూద్దాం అని చెప్పేసి అప్పుడు ఆ క్యారెక్టర్. ఓకే, ఇది నాకు కొంచెం నన్ను సమర్థించడం కోసం ఆయన చేసిన క్యారెక్టర్ అది. ఇది ఆయన ఓదార్పు కోసం అనమాట. రవితేజ నేను చేసేవాళ్ళం, బాగుండేది. అది ఎందుకు అది కొన్ని కారణాల అది మిస్ అయింది. మళ్ళీ అంటే ఎక్కువ పాలిటిక్స్ వల్లే సినిమాలకు మిస్ అయ్యారు మీరు కూడా? పాలిటిక్స్ అనే దానికంటే కూడా అండి, పాలిటిక్స్ అన్న నేను అప్పట్లో గ్రూప్ ఉండేవాళ్ళు, అంటే ఈ డైరెక్టర్ ఈ బ్యాచ్ ఈ సినిమాలో ఉండాలి, మొత్తం ఇప్పటికే జరుగుతుంది. ఒక డైరెక్టర్ చేస్తానంటే కొన్ని క్యారెక్టర్లు అన్ని సినిమాల్లో ఉంటుంటారు, తెలుసు అనుకుంటున్నాను. అవును, అలా బ్యాచ్ తప్పితే పాలిటిక్స్ అనేది ఎవరు చేయగలరండి, ఎవరు ఫేట్ని ఎవరు మార్చలేరు. పాలిటిక్స్ అని అనుకుంటాం కానీ ఎవరు ఫేట్ని ఎవరు మార్చగలరు చెప్పండి. ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరైనా మార్చగలిగారా? ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు సూపర్ స్టార్స్గా ఉన్న టైం నుంచే ఈయన హీరోగా వచ్చారు. కష్టపడాలి మెయిన్. పాలిటిక్స్ అనేది సెకండరీ అవుతుందేమో కానీ అది నా వరకు అయితే నాకు తెలియదు. కష్టం, చాలా కష్టపడాలి, దానికి తగ్గట్టుగా కలిసి రావాలి, అదృష్టం ఉండాలంటారు కదా, అదే ఇండస్ట్రీ. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తారు అన్నమాట. అది మంచి సినిమా కోసం మళ్ళీ చేశారంటే డెఫినెట్గా. ఇప్పుడు నేను చాలామందిని చూస్తుంటాను, రఘువరన్ గారిని, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్లో నేను వెళ్తే బాగుంటుందా, రీచ్ అవ్వాలి. 10 రకాల క్యారెక్టర్లు నేను చేయగలను. చాలా సీరియల్స్లో వైట్ గడ్డం పెడతా, వైట్ ముష్ పెడుతుంటాను, డిఫరెంట్గా చేస్తుంటా. ఒక సీరియల్లో చేస్తే ఇంకో సీరియల్లో చేయను నేను. మీరు ఒకసారి సీరియల్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. మిసాల్ బ్లాక్ పెడతా, వైట్ గడ్డం పెడతా, లేకపోతే మొత్తం బ్లాక్ పెడతాను, ఇక నా ఇష్టం. ఒక్కొక్క సీరియల్కి ఒక గెటప్ ఇస్తా. కొన్నిట్లో క్లీన్ షేవ్ చేస్తాను. మనకు తగ్గ క్యారెక్టర్ పడాలి, అది మంచి సినిమా అవ్వాలి. 10 మందికి తెలియాలంటే మంచి సినిమా అవ్వాలి కదా. చిన్న సినిమాలు 100 చేసినా ఒకటే, పెద్ద సినిమా 1 చేసినా ఒకటే. ఓకే, ఆ ఉద్దేశంతోనే కూర్చున్నా. సో మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా స్టార్ట్ అవుతుంది. మంచిగా స్టార్ట్ అవ్వాలి. 24లో మీకు గోరు ముద్దలు తినిపించిన ఎన్టీఆర్ గారితో కూడా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. అమ్మో, ఇక నేను తను కలిసామంటే ఇక ఆనంద్ బాష్పాలే. అంత ఇది, అంత హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కూడా. బాలయ్యబాబు గారిది కానీ చిరంజీవి గారు కూడా లంచ్ అవర్స్కి వెళ్ళామంటే ఇద్దరం కలిసి కూర్చుని భోంచేయడం. విజయ్ అక్కడ ఉన్నాడు, పిలవండి అని ఆయన పిలిపించేవాడు. సో నిజంగా విజయ్ గారు ఇప్పుడు ఆది అనగానే గోరుముద్దలు తినిపించిన ఎన్టీఆర్ది మీది ఇప్పుడు ట్రోల్ అవుతుంది అనమాట. అదే మీ నాన్నగారు, ఇగో ఈ నీ బామద్ది ఉత్తి ఎదవా చూసా క్లిప్స్ అన్ని పెట్టి. అవునవును, పొలిటికల్ గా వాడుతున్నాను. అవును,
సో ఎనీహౌ నిజంగా అలాంటి మంచి క్యారెక్టర్స్ మళ్ళీ చేయాలి విజయ్ గారు, ఎందుకంటే మీలాంటి ఆర్టిస్టులు చాలా అరుదుగా ఉంటారు. ఇండస్ట్రీ వినియోగించుకునే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచో పిలుస్తున్నాం. ఎస్ అఫ్ కోర్స్ అది మార్కెటింగ్ స్ట్రాటజీయో లేకపోతే ఆ క్యారెక్టర్ కానీ సరిపోతారనో ఏవో రీజన్స్ ఉంటాయి కాబట్టి, అయినప్పటికీ మన తెలుగులో ఒకప్పుడు అలరించిన మీలాంటి గొప్ప గొప్ప నటులు ఇంకా తెలుగులో ఇక్కడే హైదరాబాద్ సెటిల్ అయినప్పుడు కూడా పిలవట్లేదు అనేది కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. అండ్ డెఫినెట్గా పిలవాలి. ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం మీరు గ్యాప్ ఉన్నారు కాబట్టి తెలియకపోవచ్చు. ఇట్లా అంతే, అదే చెప్పాలి. ఒకసారి ఆది సినిమాలో ఎన్టీఆర్ గారు బామద్ది అంటే తెలుసు. అదే కాదు, చిరంజీవి గారు మాస్టర్ మూవీలో అందరికీ బాగా గుర్తు. బాలయ్య బాబుతో చేసిన సుల్తాన్ కానివ్వండి, ఫైట్స్, అది సోలో ఫైట్ ఉంటుంది. అవును, మంచి మంచి మూవీస్ వచ్చినాయి. అప్పుడే సెటిల్ అవ్వాల్సింది ఏమైపోయిందంటే, నా మిస్టేక్ కూడా ఉందిలేండి. 2 పడవల మీద ప్రయాణం, అవును. అటు తమిళ తెలుగు అనేసరికి నాకు ఏది కూడా గబుక్కుని సెట్ అవ్వలేకుండా పోయింది. ఇప్పుడు తెలుగు మీదే ఉన్నారు కాబట్టి తెలుగు ఓన్లీ తెలుగు ఒక పడవే ఎక్కుదాం. ఒక పడవే. సో విష్ యూ గుడ్ లక్. మంచి ఆఫర్లు రావాలి సార్, వస్తాయి కూడా. థ్యాంక్ యూ. నా ఇంటర్వ్యూ తర్వాత ప్రతి ఆర్టిస్ట్ కి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. డెఫినెట్గా. అయ్యో ఇంకా అంతకంటే అవుతాయి. డెఫినెట్గా. ఎందుకని నేను చెప్పలేను, మంచిగా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టి ఫ్యామిలీ మొత్తం కుమ్మేస్తున్నారు కాబట్టి. కానీ నిజంగా చెప్తున్నాను, ఆ ఆడియన్స్ అనేది లేకపోతే ఈ రోజున ఇంత హ్యాపీనెస్ అనేది ఉండేది కాదు. ఆ వ్యూవర్స్ వల్లే ఇంత సంతోషం. మీ ఇంటర్వ్యూ చేయనివ్వండి, యూట్యూబ్ చేయనివ్వండి, మళ్ళీ ఇండస్ట్రీలో ఉన్నట్టే మాకు ఫీలింగ్. ఏంది మీకుంది యూట్యూబ్ ఛానల్, అమ్మకుంది, హరిత గారికి ఉంది. అవును. ఎంత యూట్యూబ్ ఛానల్ రెవెన్యూస్ నెలకు ఒక 50-60 లక్షలు వచ్చేస్తాయి అందరికి కలిసి. వామ్మో ఎక్కువేనా? మీరు మరీ మీకు తెలియదా ఎలా ఉంటుంది ఏంటని యూట్యూబ్ గురించి. ఎనీవే, అందరితోటి, మా వ్యూవర్స్ తోటి ముఖ్యంగా మీ విజయ్ కొలగాని మీతోటి నిజంగా ఈ సుమన్ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన చెప్పినట్టుగా డెఫినెట్గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ మీ పాత విజయ్ కొలగాని కనిపిస్తాడు, మళ్ళీ వస్తాడు. మీకందరికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను డెఫినెట్గా. మీరు చెప్పండి ఒకసారి, వీడు మీ బామద్ది. నన్ను నేను తిట్టుకున్నాడు అవుతా, నేను చెప్పాలి, మీరు చెప్పారు కదా. నీ బామ్మ అదవా చూసా నేను క్లిప్స్, అవి పొలిటికల్గా వాడుతున్నారు. ఎనీవే, మంచి సినిమాలు చేస్తే జనాలందరికీ తెలుసు, గుర్తొచ్చేటది. ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం, నా వ్యూవర్స్లోనే పెడుతుంటారు నా ఫస్ట్ మూవీ కానించి. ఓకే, ఇయర్ మంత్ మొత్తం వేస్తాడండి ఒక అతను అయితే. నిజంగా చెప్తున్నా, అంత ఫాలో అవుతున్నారా ఇంకా? అన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్ కదా, ఈజీ గుర్తుంటాయి జనానికి. ఈజీ గుర్తుంటుంది. మా డేటు మీరంటే దూరం అయ్యారు కాబట్టి ఇండస్ట్రీకి, ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోవచ్చు, కానీ ఒకసారి క్యారెక్టర్స్ అయితే గుర్తుంటాయి, ఎప్పుడు మర్చిపోలేం కదా అది. అసలు మంత్, డేటు, ఎవ్రీథింగ్, ఇయర్ అన్ని క్లియర్గా రాసి పంపుతాడండి. అన్న మిమ్మల్ని ఫాలో అవుతున్నా అన్న ఫస్ట్ నుంచి అని. అవును. అంటే నిజంగా ఎంత ప్రియులు ఉన్నారు అసలు ఇండస్ట్రీ అంటే మీడియా మీద. డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా వస్తుంది. ఇంకోటి లక్ గురించి కూడా చెప్పారు. మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ వస్తాయి. డెఫినెట్గా చేస్తే మళ్ళీ కలుగుతాం. మీకు నాకు ఎలాగో మీడియా అనేది నాది కాబట్టి, యూట్యూబ్ ఛానల్ నాకు ఉంది కాబట్టి మేమంతా ఒకటే. డెఫినెట్గా మీతోటి ఇంకా ఎన్నో ఇంటర్వ్యూస్ చేద్దాం. ఒక్కొక్క సినిమాకి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్గా సార్, అలా స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.